మనకందరికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ జాబులు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ అనేది అందరికీ ఉంది. అంటే ప్రస్తుతం మనకు ఒక ఇన్కమ్ ఉంది ఆల్రెడీ. అంటే వెస్టీజ్ అనేది ఇప్పుడు అవసరం లేదు, ప్రస్తుతానికి అయితే మనకు జరుగుతుంది, జరగడానికి ఏమి ఇబ్బంది లేదు. అంటే ఇలాంటి ఒక అవసరం లేనప్పుడు ఈ బిజినెస్ ని గనక నిర్మించినట్లయితే మనకు అవసరమైనప్పుడు ఈ బిజినెస్ మనల్ని ఉన్నత స్థాయిలోకి నిలబడుతుంది. దానికి నిదర్శనం నేనేనండి. మరి నాకు ఒక 3 సంవత్సరాల క్రితం ఈ బిజినెస్ పరిచయం అయింది. మా స్కూల్లో కొలీగ్స్ ద్వారా నాకు ఈ బిజినెస్ పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు నేను చాలా సీరియస్ గా తీసుకుని ఈ బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాను. ఖాళీ టైం ని వేస్ట్ చేయకూడదు, మనకు ఒక సెకండ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, సెకండ్ ఇన్కమ్ అనేది చాలా చాలా మనకు అవసరం అని నేను మీటింగ్స్ వెళ్ళినప్పుడు నాకు అర్థమయ్యి, నేను ఎక్కడైతే వేస్ట్ చేస్తున్నానో నా టైంని, ఆ వేస్ట్ చేసే టైంని నేను ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాలనే ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ఈ బిజినెస్ ని బిల్డ్ చేశానండి. ఇవాళ ఈ బిజినెస్ ద్వారా దాదాపుగా 60 లక్షల దాకా మరి టర్న్ ఓవర్ ఎవ్రీ మంత్ కూడా జరుగుతూ, మరి వేల మందికి ఈ యొక్క ఆపర్చునిటీ ఇస్తూ ఆరోగ్యము, ఆదాయము ఇచ్చే ఒక గొప్ప స్థాయిలో నన్ను నిలబెట్టింది. అంటే ఇంకా ఉన్నతమైన స్థాయికి ఇంకా తీసుకెళ్తుంది అంటే నిజంగా వెస్టేజ్ లో ఉన్న బలం అని నేను చెప్తాను. మరి ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీని మనం ఏ విధంగా చూస్తున్నాం, మనం ఏ విధంగా బిల్డ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏ పనైనా మనం నేర్చుకోకుండా దాంట్లో సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు మీరు చేస్తున్న పని కావచ్చు. ఉదాహరణకి ఒక చిన్న స్టోరీ చూస్తే గనక, ఒక పాప స్కూల్లో డ్రాయింగ్ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి పేరిచ్చింది. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తుంది, బాల్కనీలో కూర్చుని ఆ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. ప్రాక్టీస్ చేస్తుంటే పక్క బిల్డింగ్ లో ఉన్న పై అంతస్తులో ఉన్న ఒక వ్యక్తి బ్రష్ చేసుకుంటూ ఈ పాప చేస్తున్న పనిని చూస్తున్నాడు. ఈ పాప ఒక బొమ్మని ట్రై చేస్తుంది, కానీ సరిగా రావట్లేదు. ఆ పేపర్ చింపేసి కింద పడేస్తుంది. మళ్ళీ ఇంకో పేపర్ తీసుకుంటుంది, మళ్ళీ ట్రై చేస్తుంది, మళ్ళీ చింపేస్తుంది. అంటే ఏదో ఒక బొమ్మ గీయాలనుకుంటుంది, కానీ రావట్లేదని అతను గుర్తించి కొద్దిసేపటికి చాలా పేపర్లు వేస్ట్ అయిపోయినాయి, అయినా రావట్లేదు. డిసప్పాయింట్ అవుతుంది. ఇది చూసి అతను కిందకు వచ్చి ఈ ఫ్లోర్ లోకి వచ్చి, అమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడి ఆ బొమ్మ ఎలా గీస్తుందో చూసి ఒకే ఒక్క 2 minutes గ్యాప్ లో ఆ పిక్చర్ ని కంప్లీట్ చేశాడు. అప్పుడు ఆ పాప, అంకుల్ చాలా బాగా గీశారు, ఎంత ఈజీగా ఎలా గీశారు, ఎంత ఈజీగా ఎలా అయిపోయింది, భలే ఆశ్చర్యంగా ఉంది, చాలా చాలా మీరు టాలెంటెడ్ అంకుల్ అంది అన్నమాట. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అమ్మా నేను ఈ విధంగా గీయడానికి నా 30 సంవత్సరాల క్రితం నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నేను ఇది గీయగలిగాను, ఇంత ఈజీగా, ఇంత తేలిగ్గా, ఇంత స్పష్టంగా, ఇంత క్లారిటీగా అని అతను చెప్పిన మాటని మనం అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తికి ఒక పని మీద అనుభవం, నాలెడ్జి సంపాదించాలి అంటే శిక్షణ కావాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్నవాడు మాత్రమే నేర్పించగలడు, నేర్చుకోకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ భూమి మీద నేర్పించలేడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెస్టేజ్ లో కూడా నాలెడ్జ్ ఉంది, వెస్టేజ్ లో కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి వెస్టేజ్ లో నేర్చుకోవాల్సింది ఏంటి అనేది మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకుంటూ ఎవ్రీ డే జరుగుతున్న జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ నంబర్ ఆఫ్ పర్సన్స్ ని మీట్ అవుతూ, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాక్టికల్ ఉంటుంది, థియరిటికల్ ఉండదు. థియరీ మన పుస్తకాల్లో చదువుకుని చేసేది కాదు వెస్టేజ్ అనేది. నువ్వు చూస్తూ మరియు చేస్తూ నేర్చుకోవాలి, వింటూ నేర్చుకోవాలి. అది డే బై డే మన నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతూ మనం కూడా ఆ విధంగా మారుతూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వెస్టేజ్ లో ఉన్న గొప్ప విధానం ఏంటంటే, ఇవాళ మీటింగ్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలాగైతే కూర్చుంటున్నారో, నేను జాయిన్ అయిన కొత్తలో ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతూ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా బ్రెయిన్ కి తీసుకుంటూ, ఈ విషయం నా టీంకి ఎలా ఉపయోగపడుతుందో అని ఆలోచిస్తూ, మరి దాన్ని నేను ఎలా బిల్డ్ చేసుకోవాలని
నన్ను మార్చుకుంటూ ముందుకు వెళుతున్న క్రమంలో ఎవరైతే నాకు మీటింగ్ చెప్పినప్పుడు నేను విన్నానో ఇవాళ వాళ్ళ స్థాయిలో నేను కూడా మీటింగ్ చేస్తున్నాను. అంటే నేను విన్న మీటింగ్ లో నేను కూడా ఒక ట్రైనర్ గా మారాను. అలా మారడానికి కారణం ఏంటంటే నాలో ఉన్న తపన. నేను అక్కడ ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు ఎక్కుతాను ఈ స్టేజీల మీద నేను ఎప్పుడు ట్రైనింగ్ చేస్తాను అనే ఒక తపన నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళింది లీడర్స్. నన్నే కాదు, మన టీంలో చాలా మంది లీడర్స్ కూడా ఆ స్థాయికి వస్తున్నారు. నేను ఇక్కడ ఇదే చెప్తున్నాను, ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి కూడా నేర్చుకున్న తర్వాత వచ్చి ఇక్కడ సక్సెస్ అయిన ఒక్క లీడర్ కూడా లేడు. వెస్టీజ్లో సుమారు 4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లో, కొన్ని వేల లక్షల మంది ట్రైనర్స్ లో ఏ ఒక్క వ్యక్తి కూడా నేర్చేసుకుని పూర్తిగా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్న వారు ఎవ్వరూ కూడా లేరు. మీలాగా, మనలాగా, అందరిలాగా ఇవాళ స్టార్ట్ అయిన వ్యక్తిలాగా ఏమీ తెలియకుండా మీటింగ్ అటెండ్ అవుతూ నేర్చుకున్న దాన్ని నేర్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలా ప్రతి ఒక్క లీడర్ కూడా అనుకుంటే అందరికీ ఉంది ఈ ఆపర్చునిటీ. అనుకోవడం మీరే చేయాలి. నువ్వు అనుకుంటే అయిపోతుంది, అనుకోకపోతే అవ్వదు. ఇక్కడ చూడండి, శిక్షణలో శ్రమించి కష్టపడ్డవాడే యుద్ధంలో తక్కువగా గాయపడతాడు. ఈ కొటేషన్ ఎక్కడుందంటే ఆర్మీలో వీళ్ళకి ట్రైనింగ్ చేసే చోట అక్కడ రాసి ఉంటుంది. ఎవరైతే శిక్షణ అంటే ట్రైనింగ్ కదా అది, ఎవరైతే ఈ ట్రైనింగ్ లో బాగా కష్టపడతారో వాళ్ళు యుద్ధంలో తక్కువగా గాయపడతారు. అంతే కదా, రూల్ కదా. వాళ్ళకి యుద్ధాలు వస్తూ ఉంటాయి. ఆ యుద్ధాల్లో ఎవరు తక్కువగా గాయపడతారంటే శిక్షణ, ఆ ట్రైనింగ్ లో మొత్తం అన్ని కూడా ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళు ఆ యుద్ధంలో నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆ శత్రువుల్ని ఎలా తీసేయాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. దాని ప్రకారం వాళ్ళు దాంట్లో తక్కువగా గాయపడే క్రమం ఉంటుంది. అంటే ఇక్కడ ట్రైనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఈ ట్రైనింగ్ ని తీసుకున్నప్పుడే మనం స్ట్రాంగ్ టీమ్ ని బిల్డ్ చేయగలుగుతాము. లేకపోతే స్ట్రాంగ్ టీం అనేది మనం నిర్మించలేము. నువ్వు స్ట్రాంగ్ టీం ని కట్టాలంటే ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్ గా మారాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మారవలసింది టీం. మారాల్సిన అవసరం లేదు, నేను మారాలి. నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, నా మిస్టేక్స్ ని నేను సరి చేసుకుంటూ నేను మారితే నా టీం మారుతుంది. కొంతమంది ఒక చోట ఒక చిన్న నేను ఒక జోక్ విన్నాను. ఒక అతను వచ్చి అడుగుతున్నాడంట ఫ్రెండ్ని, ఒరే డబ్బులు కావాలరా, నేను ఒక బుక్ రాశాను, ఆ బుక్ ని పబ్లిష్ చేయడానికి నాకు డబ్బులు కావాలి అని. ఎవరో డ్రాయింగ్ చేస్తున్నారు. అయితే ఒక అతను ఒక బుక్ రాశాడు. ఆ రాసిన దాన్ని పబ్లిష్ చేయడానికి డబ్బులు లేక వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఏరా నేను బుక్ రాశాను, దాన్ని పబ్లిష్ చేయడానికి డబ్బులు లేవు, ఏమైనా ఉంటే సహాయం చెయ్యి, నేను ఆ బుక్ ని పబ్లిష్ చేసుకుంటాను అన్నాడు. అంటే అప్పుడు అతను అడిగాడు, ఏం బుక్ రా అని. డబ్బులు సంపాదించడం ఎలా అనే బుక్ రాశానంటే అప్పుడు ఆ ఫ్రెండ్ అన్నాడు, ఒరే ఆ బుక్ ని ఇంకోసారి చదువుకుని నువ్వు ఆ బుక్ ని పబ్లిష్ చేసుకోమని చెప్పాడు. చూడండి, ఇది మనందరికీ తెలిసిందే, చాలా చోట్ల వినే ఉంటారు. ఇక్కడ లోతుగా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా థియరిటికల్ నాలెడ్జ్ చాలా ఉంది. ఇవాళ చాలా మంది రచ్చబండ మీటింగ్ లో పల్లెటూరులోకి వెళ్ళి మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు ఇలా తీసుకోకుండా ఉండాల్సింది నిర్ణయాలు, జగన్ అలా చేయకుండా ఉండాల్సింది, ఎన్టీఆర్ ఈ సినిమాకి ఒప్పుకోకుండా ఉండాల్సింది. అంటే ఇలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే సక్సెస్ అయ్యేది అని చెప్పి ఆ ఊర్లో ఉన్న రచ్చబండ దగ్గర కూర్చుని వీళ్ళందరూ కూడా రాష్ట్రాలు, దేశాలు, రాజకీయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ నిర్ణయాలు తీసుకుంటారు. అంటే అలాగే చాలా మందికి థియరిటికల్ నాలెడ్జ్ గొప్పగా ఉందండి.
థియరిటికల్ 100% ఉంది, కానీ ప్రాక్టికల్ 0. థియరీలో వాళ్ళు ఎక్సలెంట్, కానీ ప్రాక్టికల్ 0. ఇవాళ సొసైటీ ఇలాగే ఉంది. అలా ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులు మన టీంలోకి మన డౌన్కి వస్తున్నారు. ఎక్కువ మంది దీంట్లోకి అడాప్ట్ అవ్వలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జీన్స్ లో థియరిటికల్ బాగా ఎక్కువ ఉండిపోయింది, ప్రాక్టికల్ కి ముందుకు వెళ్ళలేకపోవడమే. కాబట్టి ఇక్కడ మనం ముందు నా దేశం అప్పు తీరాలని అంటాడు, ఏదో ఒక మెసేజ్ పెడతాడు. ఈ మెసేజ్ ఎంతమందికి పంపిస్తే మన దేశం అప్పు తీరుద్ది, లేదా మన దేశం అప్పు తీరాలంటే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. ఫస్ట్ దేశం అప్పు సంగతి దేవుడు ఎరుగు. ఫస్ట్ నీ అప్పు తీర్చుకో, నువ్వు బాగుండు, నువ్వు గొప్పవాడవు, అప్పుడు దేశం అప్పు ఆటోమేటిక్గా తీరుది కదా. కాబట్టి నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, టీంని స్ట్రాంగ్ టీం రావాలి అనుకుంటున్నాం, నా టీం స్ట్రాంగ్ గా ఉండాలి, మంచి లీడర్స్ రావాలి, స్ట్రాంగ్ లీడర్ రావాలి అని మనం అనుకుంటున్నాం. కానీ మనం ఎంత స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నాం, మనం ఎంత క్యాపబుల్ లీడర్ గా ఉన్నాం, ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన పని, మనం స్ట్రాంగ్ లీడర్ గా ఉండాలి. ఫైండ్ యువర్ రీజన్. నువ్వు అసలు ఎందుకు వెస్టేజ్ చేస్తున్నావు, వెస్టేజ్ ని ఇంత సీరియస్ గా చేయడానికి కారణం ఏంటి? బయట ఏమి ఆపర్చునిటీస్ లేవా? మరి వెస్టేజ్ లో నీ ఏం కావాలనుకుంటున్నావు, ఎందుకని డిసైడ్ అయ్యావు, ఎందుకని నువ్వు వెస్టేజ్ చేస్తున్నావు అనే దాంట్లో నీకు ఒక క్లారిటీ అనేది లేకపోతే, మరి ఇక్కడ మీటింగ్ లో కూడా క్లారిటీ లేకుండా వెళ్ళిపోతాం, ఇలాగే ఉండిపోతాం. కాబట్టి ముందు నిన్ను నువ్వు ఒక ప్రశ్న వేసుకో, వెస్టేజ్ ని ఎందుకు చెయ్యాలి, నేను వెస్టేజ్ ని ఎందుకు చేస్తున్నాను, నాకేం కావాలి అనే విషయాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇఫ్ రీజన్ ఈజ్ స్ట్రాంగ్, యు ఆర్ ఆల్సో స్ట్రాంగ్. నీ రీజన్ కనుక గట్టిగా ఉందా, స్ట్రాంగ్ గా ఉందా, 1,00,000 రూపాయలు పలానా టైం కల్లా నేను తీసుకోవాల్సిందే, ఏది ఏమైనా సరే, ఎవరు ఏమన్నా సరే నేను చేయాల్సిందే అని చెప్పి నువ్వు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నావా, ఇఫ్ యువర్ రీజన్ ఈజ్ వీక్, అప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా ఉంటావు. ఒకవేళ నీ రీజన్ కనుక వీక్ గా ఉంటే యు ఆర్ ఆల్సో వీక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ బిజినెస్ ని ఎందుకు చేస్తున్నావు అనేది నీకు క్లారిటీ ఉంటే అప్పుడు ఈ బిజినెస్ మీద బాగా నమ్మకం వస్తుంది. ఇక్కడ ఒక థింకింగ్ యు ఆర్ ద బిగ్ ఒక బుక్ లో రాసిన అంశం ఏంటంటే, మనకు సాధించబోయే విజయం మీద దృఢమైన నమ్మకం ఉంటే ఆ నమ్మకమే మనల్ని ఆ పనికి ముందుకు నడిపిస్తుందంట. చూడండి, మనం సాధించబోయే ఏదైతే ఒక లక్ష్యం ఉందో ఆ లక్ష్యం మీద నమ్మకం ఉండాల్సింది మనకే. నువ్వు లక్ష్యం తీసుకోవాలనుకుంటున్నావు, అది స్ట్రాంగ్ డ్రీమ్ పెట్టుకున్నావు, దాని మీద నీకు నమ్మకం ఉండాలి, నమ్మకం ఏర్పడాలి, గట్టి నమ్మకం రావాలి, దృఢమైన నమ్మకం ఉండాలి. అప్పుడు నీకు ఆ లక్ష్యం వచ్చే మార్గం నీకు ఆటోమేటిక్ గా కనిపిస్తుంది, నిన్ను నడిపిస్తుంది అక్కడికి, ఆ లక్ష్యం వైపుకు నడిపిస్తుంది ఆ నమ్మకం. కాబట్టి ఫస్ట్ ఫైండ్ యువర్ రీజన్. నీ రీజన్ పట్టుకో, దాంట్లో దృఢంగా నిలబడు, దాని మీద నమ్మకం పెంచుకో, ఆటోమేటిక్ గా నీకు ఆ దారి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం రాంగ్ మైండ్ సెట్ అండి. వెస్టేజ్ బిజినెస్ అనేది కేవలం మైండ్ సెట్ బిజినెస్. నీ ఆలోచన విధానం మారితేనే వెస్టేజ్ లో నువ్వు సక్సెస్ అవుతావు. నీ ఆలోచన విధానం మారకపోతే నువ్వు అక్కడే ఉంటావు, అక్కడే కొట్టుకుంటావు, అక్కడి నుంచి ఇన్కమ్ 1 ఇంచు కూడా దాటలేవు. ఫస్ట్ నీ ఆలోచన విధానం మారాలి, నీ థింకింగ్ మారాలి, నీ మైండ్ సెట్ మారాలి, యాటిట్యూడ్ మారాలి, నువ్వు వైఖరి మారాలి. ఆ మైండ్ సెట్ ని మార్చుకోగలిగితేనే ఇక్కడ మనం సక్సెస్ అవుతాం. మైండ్ సెట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వర్షంలో ఒక ముగ్గురు నడుస్తూ ఉన్నారు. ఆ వర్షాన్ని ఎవరు ఎలా తీసుకుంటున్నారు చూడండి. ఒకటే వర్షం, ఇక్కడ ఒకటే సిస్టమ్, ప్రొడక్ట్ ఒకటే రేటు, కానీ కొంతమందికి ప్రొడక్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఏమో ప్రొడక్ట్ రేటే లేదు. ఏంటి తేడా అంటే మనం చూసే దృష్టికోణం. చూడండి, ఆ వర్షం ఒకటే, కానీ వాళ్ళు తీసుకునే విధానం ఎలా ఉంది. ఇద్దరేమో చాలా అన్కంఫర్టబుల్ గా ఉన్నారు, ఒక అతను కంఫర్టబుల్ గా తీసుకుంటున్నాడు.
అంటే వర్షం ఒకటైనా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది. ఇక్కడ వెస్టేజ్ ఒకటే ప్లాట్ఫామ్. ప్రొడక్ట్ అందరికీ ఒకటే రేటు, సిస్టమ్ అందరికీ ఒకటే, అప్లైనర్ సపోర్ట్ ఒకే రకంగా ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యే మార్గంలోకి ముందుకు వెళ్తున్నారు. కొంతమంది వెళ్ళలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే అది దాన్ని మనం తీసుకునే విధానం. ఈ వెస్టేజ్‌ని మనం చూసే దృష్టికోణం. వెస్టేజ్‌ని నువ్వు ఎలా చూస్తున్నావో అలాగే నీకు కనిపిస్తుంది. నీకు ఒక ఆపర్చునిటీ లాగా గనక నువ్వు అనుకుంటే ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అయింది. నువ్వు ఒక షాప్ లాగా మాత్రమే చూస్తే ఇది ఒక షాపు. వెస్టేజ్‌లో నువ్వు ఏమన్నా ఆరోగ్యం తీసుకుందామని వస్తే ఆరోగ్యమే వస్తుంది. నువ్వు ఎలా చూస్తున్నావో అలాగే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మైండ్ సెట్‌ని మార్చుకోవాలి. మన మైండ్ సెట్ మార్చుకుంటే మన లైఫ్ మారుతుంది. మన మైండ్ సెట్ మార్చుకుంటే ఆటోమేటిక్‌గా మన టీమ్ మైండ్ సెట్ మార్చుకుంటుంది. మన టీమ్‌లో లీడర్స్ కూడా మైండ్ సెట్ మార్చుకుంటారు. ఆటోమేటిక్‌గా స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ అయ్యిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మన మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవాలా. ఇక్కడ ఎక్కడైనా సరే ఎనీ ప్లాట్‌ఫార్మ్ మీరు గమనించండి. ఫెయిల్యూర్స్ అనేది కామన్. నిజానికి సైకాలజిస్టులు గాని వీళ్ళందరూ చెప్పేది ఒక్కటేనండి. పెద్ద పెద్ద మేధావులు సక్సెస్ అయిన వాళ్ళు చెప్పేది అసలు ఈ భూమి మీద ఫెయిల్యూర్ అనే పదమే లేదంట. ఇది ఒక చేతకాని వ్యక్తులు, చేయలేని వ్యక్తులు క్రియేట్ చేసిన పదం ఫెయిల్యూర్ అనేది. అసలు ఫెయిల్యూర్ అనేదే లేదు. సక్సెస్, ఫీడ్‌బ్యాక్ మాత్రమే ఉన్నాయి. సక్సెస్ ఉంటుంది, ఫీడ్‌బ్యాక్ ఉంటుంది. ఈ ఫీడ్‌బ్యాక్‌ని సరిగా అర్థం చేసుకోలేక కొంతమంది ఫెయిల్యూర్ అని చెప్పి ఒక పదాన్ని జనాల మైండ్‌లోకి ఎక్కిచ్చేశారు. గుర్తుపెట్టుకోండి లీడర్స్, అసలు ఫెయిల్యూర్ అనేదే లేదు. ఫీడ్‌బ్యాక్. దాని ఫీడ్‌బ్యాక్ అనుకోండి. మీకు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక అతనికి ప్లాన్ చెప్పినప్పుడు ఆ ప్లాన్ కరెక్ట్‌గా వెళ్ళలేక అతను గనక ఐడియా ఇవ్వకపోతే దాన్ని ఫెయిల్యూర్ అనుకోవద్దు. అక్కడ ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. ఎందుకని అతను తీసుకోలేదు? అక్కడ అతని మిస్టేక్ ఉందా? నా మిస్టేక్ ఉందా? నేను చెప్పడంలో లోపమా? అతను తీసుకోవడంలో లోపమా? నేను ప్రెజెంటేషన్ ఎలా చేశాను? అనే దాని మీద గనక నువ్వు ఫీడ్‌బ్యాక్ తీసుకోగలిగితే అంటే అక్కడ జరిగిన అంశాన్ని నువ్వు సునిశ్చితంగా పరిశీలించుకుని అతని హావభావాలు ఎలా మారుతున్నాయి? లేదా ఒకవేళ నువ్వు బాగా చెప్పినా గాని కొంతమంది రారండి. ఇవే విజయరాజు గారు, నేను ఎవ్వరు చెప్పినా ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వలేం. దానికి కారణం ఏంటంటే అతని మైండ్ సెట్ ఇక అంతే ఇక. అక్కడ నేను తప్పు చేశానని అనుకుంటే నువ్వు నెక్స్ట్ పని నువ్వు చేయలేవు. నెక్స్ట్ వ్యక్తిని నువ్వు కలవలేవు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయవలసింది ఏంటంటే ఫెయిల్యూర్ అని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఎవరి దగ్గరికైనా ప్లాన్ చెప్పినా అక్కడ ఏమైనా సక్సెస్ అవ్వకపోయినా ఫస్ట్ నువ్వేం చేయాలంటే నీ అప్లైనర్ సపోర్ట్ తీసుకుంటూ ఫస్ట్ జర్నీ చేయాలి. అసలు అప్లైనర్ ఎలా చెప్తున్నాడో గమనించాలి. గమనిస్తూ అప్లైనర్ ఎలా మొదలు పెడుతున్నాడు, అప్లైనర్ ఎలా వాళ్ళని మాట్లాడి వాళ్ళని ఈయన వైపుకు తెచ్చుకుంటున్నాడు, ఏ విధంగా ట్యాకిల్ చేస్తున్నాడు, ఏ విధంగా డెమోస్ వేస్తున్నాడు, ఇవన్నీ విషయాలు కూడా కొన్ని మీటింగ్స్ ఆయన ద్వారా కూర్చుంటూ నేర్చుకుంటూ అదే విషయాన్ని అప్లై చేస్తూ మనం చెప్పినప్పుడు కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్ ని సరి చేసుకుంటూ నెక్స్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఎప్పటికప్పుడు మనం పర్ఫెక్ట్ అవుతూ వెళ్ళాలి. ఇక్కడ ఏవైతే ఈ ఫెయిల్యూర్ అని మనం అనుకుంటున్నామో వాటిని మెట్లుగా చేసుకోండి. భారంగా భావించొద్దు. ఒక 10 మందిని కలిసాం రాలేదు, నా వల్ల కాదు, నేను ఇక బిజినెస్ చేయలేను అని అనుకుంటే మాత్రం ఈ బిజినెస్ లో ఎక్కువ వ్యక్తి కూడా ఉండేవాడు కాదు. ఎందుకంటే నీకు ఎలాగైతే స్టార్టింగ్ లో ఒక 10 మంది రాలేదు, నాకు రాలా, విజయరాజు గారికి కూడా రాలా, ఎవరికి రాలా. నీకు ఇవాళ ఏదైతే జరుగుతుందో అది మాకు జరిగింది. కానీ కొంతమంది లీడర్లు సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫెయిల్యూర్ ని మెట్లుగా మార్చుకున్నారు. కొంతమంది భారంగా తీసుకున్నారు. భారంగా తీసుకున్న వాళ్ళు సిస్టమ్ లో ఉండరు. మెట్లుగా మార్చుకున్న వాళ్ళు ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయవలసింది, నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఫెయిల్యూర్ అని నువ్వు అనుకుంటున్నా దాన్ని నువ్వు మెట్లుగా మార్చుకోవాలి. ఒక రచయిత అంటాడండి, ఎవరైనా నా మీద రాళ్లు వేస్తే ఆ రాళ్ళని నేను మెట్లుగా ఉపయోగించుకుంటాను అని. నా మీద రాళ్ళు వేస్తారు, వెయ్యండి, ఇంకా ఎక్కువ రాళ్ళు వేయండి,
నేను ఇంకా ఎక్కువ మెట్లు నిర్మించుకుని ఇంకా ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతాను. అంటే చూడండి ఎంత గొప్ప విషయం అది. ఇక్కడ నువ్వు మెట్లుగా మార్చుకోవాల్సింది నీవు ఎదురైన ఛాలెంజెస్, నీకు ఎదురైన ప్రాబ్లమ్స్. నువ్వు ప్రాబ్లం ఓరియంటెడ్ గా ఆలోచించొద్దు. ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఎక్కడుందో దాని పరంగా నువ్వు ఆలోచిస్తే ఆటోమేటిక్ గా నువ్వు సక్సెస్ అవుతావు. ఇక్కడ మనం సక్సెస్ అవ్వడానికి మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వెస్టేజ్ అనేది ఒక ఆపర్చునిటీ, కానీ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నువ్వు సక్సెస్ అవ్వడానికి నీ అప్లైనర్ గొప్ప ఆపర్చునిటీ ఫస్ట్. ఆ తర్వాత మీటింగ్స్, కంపెనీ పెట్టే మీటింగ్స్ కానీ, తర్వాత మన అప్లైనర్స్ పెట్టే మీటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి గొప్ప ఆపర్చునిటీస్. ఒకసారి గమనించండి, వెస్టేజ్ లో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఏ ఒక్క వ్యక్తి అయినా మీటింగ్ కి వెళ్లకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఒక్కడు కూడా లేరు. అంటే మీటింగ్ లోనే సక్సెస్ ఉంది అన్నప్పుడు, అర్థమైనప్పుడు నువ్వు మీటింగ్ కి ప్రయారిటీ పెట్టుకోవాలి. అవి జూమ్ మీటింగ్ కావచ్చు, ఫిజికల్ మీటింగ్స్ కావచ్చు, ఛాంపియన్ డేస్ కావచ్చు, విఐపి మీటింగ్స్ కావచ్చు, విఎల్సి మీటింగ్స్ కావచ్చు. ఇలా 1 year లో కొన్ని వేల మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. నీకు అనుకూలంగా ఉన్నప్పుడు, నీకు దగ్గరగా ఉన్నప్పుడు మీటింగ్స్ కి ఖచ్చితంగా అటెండ్ అవుతూ, ఆ మీటింగ్ లో నేర్చుకుంటూ, నీ టీం కూడా మీటింగ్స్ కి ఇన్వైట్ చేస్తూ నువ్వు చేయగలుగుతూ ముందుకు వెళ్ళగలిగితే ఆటోమేటిక్ గా నీకు తెలియకుండా టీం ఫామ్ అయిపోతూ టీంలో లీడర్స్ వస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీటింగ్ కి అటెండ్ అవ్వకుండా ఇక్కడ సక్సెస్ అయిన వ్యక్తులు లేరు. కాబట్టి మీటింగ్ కి అటెండ్ అవ్వాల్సిందే. దానికి నువ్వు మైండ్ లోకి ఇచ్చేసాయి, మీటింగ్ కి అటెండ్ అవ్వాలి, మీటింగ్స్ కి నేను అటెండ్ అవ్వాలి, నా టీం అటెండ్ అవ్వాలి అని దానికి ప్రయారిటీ పెట్టుకుని, నీకు ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో ఆ వేస్ట్ అయ్యే టైంని ఇక్కడ మీటింగ్ దగ్గర ఏర్పాటు చేసుకుంటూ ఒక 1 year నుంచి ఒక 3-4 years వరకు కనుక నువ్వు ఇక్కడ స్టేబుల్ గా నిలబడగలిగినట్లయితే, నువ్వు ఏదైతే అక్కడ సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్నావో, నీ జాబ్ లో కావచ్చు, నువ్వు చేస్తున్న పనిలో కావచ్చు, ఆ బిజినెస్ ఆ యొక్క ఇన్కమ్ ని నువ్వు ఈజీగా ఇక్కడ క్రాస్ చేసేయచ్చు, ఈజీగా. కాబట్టి ఇక్కడ మనం మీటింగ్స్ అనేవి చాలా చాలా బిగ్ ఆపర్చునిటీస్. గుర్తుపెట్టుకోండి, మీటింగ్స్ అనేవి మనల్ని ఇక్కడ సక్సెస్ చేస్తాయి. ఆ మీటింగ్స్ కి అటెండ్ అవుతూ అప్లైనర్ తో డైలీ మాట్లాడుతూ నీకు వచ్చే ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ కింద మార్చుకోగలిగితే 100% నువ్వు ఇక్కడ సక్సెస్ అవుతావు. ఇక్కడ 1-to-1 మీటింగ్స్ జరుగుతాయండి. ఆ 1-to-1 మీటింగ్స్ స్టార్టింగ్ టైంలో 5% లో ఉన్న వ్యక్తి మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకుని 1-to-1కి వెళ్ళాలి. కొన్ని 1-to-1 చేయాలి. ఆ 1-to-1 చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఆ 1-to-1 లో అప్లైనర్ ఎలా చెప్తున్నాడు గమనిస్తూ, ఆ తర్వాత వీక్లీ మీటింగ్స్, అంటే 1-to-1 హోమ్ మీటింగ్ ఒకటేనండి. తర్వాత వీక్లీ మీటింగ్స్, కంపెనీ ట్రైనింగ్స్, ఛాంపియన్ డేస్, 1 day వర్క్షాప్లు, బూట్ క్యాంపులు, ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే కంపెనీ మీటింగ్స్ అయితే చాలా ఉంటాయండి. ఇవన్నీ కూడా మీరు అటెండ్ అవుతూ మరి నేర్చుకోగలిగినప్పుడు అదే విధానంలోకి నీ టీంను కూడా రప్పించగలిగితే ఆటోమేటిక్ గా ఇక్కడ నీ టీము బిల్డ్ అవుతుంది, గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. నేను ఫస్ట్ లోనే చెప్పానండి, నీకు అవసరం లేనప్పుడు ఈ బిజినెస్ ని బిల్డ్ చెయ్యి. నీకు అవసరమైనప్పుడు ఈ బిజినెస్ నిన్ను ఆ ఉన్నత స్థాయికి చేర్చేస్తుంది. నీకు అవసరమైనప్పుడు ఈ బిజినెస్ ఎంతో సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు ఆల్రెడీ ఇన్కమ్ సోర్స్ ఉంది, ఆపర్చునిటీ కింద పెట్టుకో, ఒక సెకండ్ ఇన్కమ్ కింద స్టార్ట్ చేయి. ఆటోమేటిక్ గా నీకు టీం వస్తుంది, ఆ టీంలో లీడర్స్ వస్తారు, లీడర్స్ నిన్ను ముందుకు నడిపిస్తారు. వెస్టేజ్ లో నువ్వు ఉండడం కాదు, వెస్టేజ్ నీలో ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను వెస్టేజ్ లో పనిచేస్తున్నాను, నేను వెస్టేజ్ లో చాలా మంది ఉన్నారు, 4 కోట్ల మంది కాదు అంటారు కదా చాలా మంది. నాకు ఇలా కోస్తే నా బ్లడ్ లో వెస్టేజ్ ఉందంటారే, అలా అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే, నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లో నేను వెస్టేజ్ లోకి వచ్చినప్పుడు నా అప్లైనర్ విపరీతంగా కాల్ చేసేవాడు. ఫోన్ చేసి, సార్ ప్రొడక్ట్ కొనండి సార్, సార్ మీటింగ్కి రండి సార్, ప్రొడక్ట్ కొనండి సార్, మీటింగ్కి రండి సార్, ఈ వీడియో పెట్టాను వినండి సార్. ఇవన్నీ కూడా ఆయన పదే ఫోన్లు చేసి నన్ను విసిగిస్తున్నాడు అని నేను అనుకునేవాడిని. ఏంట్రా ఈయన ఓకే ఫోన్ చేస్తున్నాడు, ఓ నష్టపెడుతున్నాడు అని అనుకునేవాడిని నేనే చాలా సార్లు. కానీ ఎప్పుడైతే మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా నేను తెలుసుకుని
నా కోసం అని నేను ఎప్పుడైతే అనుకున్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను మా అప్లైనర్ ఫోన్ చేసి నువ్వు ప్రోడక్ట్ కొనండి అని అనలా, ఇంతవరకు అనలా. ఎందుకంటే ఈ బిజినెస్ నాది అని అనుకున్నాను, నాది అని అనుకుని నేను ముందుకు తీసుకెళ్ళిపోతున్నా. ఒక్క నెల రోజులు మాత్రమే నా అప్లైనర్ సపోర్ట్ తీసుకున్నానండి. ఎక్కడ మీటింగ్స్ తీసుకెళ్ళాను, ఆయన వెంబటే వర్క్ చేశాను, ఆయన ఎలా చెప్తున్నాడో గమనించాను, దాన్ని బట్టి పట్టాను, ఆ పదాలు పట్టుకున్నాను. ఆ తర్వాత నుంచి నేనే మారాలి, నా టీంకి నేనే ముందుకు తీసుకెళ్ళాలి, నేను నేర్చుకున్నాను, నేను ఇది అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని అక్కడి నుండి నేను చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాను. అప్లైనర్ మీటింగ్ మాత్రమే, అప్లైనర్తో మొత్తం వదిలేలా, నా మీటింగ్లకి నేను తీసుకురావడం, అంటే 1-to-1 హోమ్ మీటింగ్లకి నేనే చేసుకుంటూ, నేను జరిగిన విషయాలు ఆయనతో డిస్కస్ చేస్తూ ఎలా చేశాను, మరి దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని నేర్చుకుంటూ మరి ముందుకు వెళ్ళిన క్రమం. అలా వెళుతూ ఉన్న క్రమంలో మా ఇంట్లో వాళ్ళే నన్ను నీకు వెస్టేజ్ పిచ్చపట్టింది అని చెప్పి ఎన్నో సార్లు అన్న విషయాలు ఉన్నాయి. నీకు వెస్టేజ్ పిచ్చపట్టింది, నీకేమీ తెలుస్తలేదు. అలాగే మా బంధువులు ఇప్పటికి కూడా కొంతమంది రాని వాళ్ళు అంటూ ఉంటారు, మరి బాబు ఆడు వెస్టేజ్ పిచ్చపట్టిందిరా నాయన, ఆడు వచ్చాడంటే వేస్ట్ రా అని అనుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉంటారు. అంటే ఇక్కడ వెస్టేజ్ నాలో పెట్టుకున్నాను. ప్రతి ఒక్క లీడర్ కూడా మీరు చేయవలసింది వెస్టేజ్ లో మీరు ఉండడం కాదు, వెస్టేజ్ ని మీలో పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక రీజన్ ఉంది. ఒక ఎగ్ ఉంది, గుడ్డు. ఆ ఎగ్ని బయట నుంచి పగలగొడితే మనకు ఆమ్లెట్ అయింది అంటే ఆ ఎగ్ అక్కడితో సమాప్తం. ఆ ఎగ్ లైఫ్ అయిపోయింది. ఇక ఒక పూట భోజనానికి సరిపోయింది అంటే ఆ ఎగ్ అక్కడితో క్లోజ్. అలా కాకుండా ఆ ఎగ్గు పొదిగి, ఒక కోడి దగ్గర పొదగబడి లోపల నుంచి పగిలింది అనుకోండి, బయట నుంచి కాకుండా లోపల నుంచి ఒక జీవం బయటకు వస్తుంది. అది ఎన్ని గుడ్లు పెట్టడానికి కారణమైంది, ఎన్ని గుడ్లు వస్తాయి సార్ ఆలోచించండి. అంటే ఎగ్గు బయట నుంచి పగిలినప్పుడు అది అక్కడితో క్లోజ్, దాని లైఫ్ అయిపోయింది. కానీ అదే ఎగ్గు లోపల నుంచి గనక ఓపెన్ అయ్యిందా, ఇక అది ఇన్ఫినిటీ అనుకోండి. ఇన్ఫినిటీ ఎగ్స్ వస్తాయి ఒక ఎగ్ నుంచి, అంటే అనంతమైన ఎగ్స్ వస్తాయి. మరి అది మనకి రావాలి అంటే లోపల నుంచి ఓపెన్ అవ్వాలి. అంటే ఇక్కడ నువ్వు ఏ విషయంలో అయినా నువ్వు రాణించాలి అంటే, ఏ విషయంలో అయినా నువ్వు గొప్పవాడి అవ్వాలంటే నువ్వు దాంట్లో ఉండడం కాదు, అది నీలో ఉండాలి. ఓకే, బయట ప్రపంచంలో నువ్వు సాధించాలనుకున్న విజయం ముందు అంతర్గత ప్రపంచంలో అది మొదలవ్వాలి. చూడండి, ఇది ఎంత గొప్ప కొటేషన్ అంటే ఫ్రెండ్స్, ఎంత గొప్ప విషయం అంటే, ఏ విషయం అయినా అంట 2 సార్లు జరిగింది. ఫస్ట్ మన బ్రెయిన్ లో జరిగింది, ఆ తర్వాతే ఫిజికల్ గా జరిగింది. ఇప్పుడు మీరందరూ కూడా జూమ్ కు రావాలి అని అనుకున్నారు కాబట్టి వచ్చారు, అనుకోకపోతే రారు. నేను జూమ్ క్లాస్ ఈ రోజు చెప్పాలి అని అనుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఏ విషయం అయినా ఈ భూమి మీద ఏదైనా సరే 2 సార్లు జరుగుతుంది. ఒకటి బ్రెయిన్ లో జరుగుతుంది, 2 ఫిజికల్ గా జరుగుతుంది. బాహుబలి సినిమాని ఆల్రెడీ ఒక వ్యక్తి ఆలోచనలో ఉన్న అంశం అది. ఆ తర్వాత ఏమైంది, అది మనందరం కూడా తర్వాత చూసాం. ఆల్రెడీ అది ఎక్కడ జరిగింది, లోపల జరిగింది. ఒక ఫస్ట్ బాహుబలి 1 వచ్చినప్పుడు అసలు బాహుబలిని ఎవరు చంపారు ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి మొత్తం ప్రపంచాన్ని కూడా సస్పెన్స్ లో పెట్టేశాడు. కానీ రాజమౌళికి తెలుసా తెలియదా బాహుబలిని ఎవరు చంపారో లేదో అనేది? ఫస్ట్ అసలు ఆ కథ రాసుకున్నప్పుడే తెలుసు కదా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఫస్ట్ మనం మన ఇన్నర్ మైండ్, మన ఇన్నర్ ప్రపంచంలో వెస్టేజ్ని మనం ఎలా చూస్తున్నామో, ఈ యొక్క ఆపర్చునిటీని నువ్వు లోపల ఎలా చూస్తున్నావో నీ బయట ప్రపంచం అలా మారిపోతుంది. ఫస్ట్ నీ లోపల ప్రపంచం, నువ్వు కారులో తిరుగుతున్నట్టు, నీకు లక్షలు వస్తున్నట్టు నీ లోపల ప్రపంచం మార్చుకోగలిగితే నీ బయట ప్రపంచం మారిపోద్ది. ఫస్ట్ నీ లోపల ప్రపంచాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఫస్ట్ మన ఆలోచనలు మారాలా, అప్పుడు మనం మారుతాం. ఇక్కడ వెస్టేజ్ లోకి వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఎగతాళి ఉంటుంది, విమర్శలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచో రావండి, మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి.
విమర్శలు వస్తాయి, ఎగతాళి చేస్తారు, అవమానాలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. మనకి కావలసిన వాళ్ళు, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళే ఇవన్నీ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ రావు అని ఎవరు చెప్పట్లా, వస్తాయి. ఎంత పెద్దగా నువ్వు తీసుకుంటే అంత గొప్పోడు అవుతావు. గుర్తుపెట్టుకో. ఇవాళ ఈ విమర్శలు, ఈ అవమానాలు గొప్ప గొప్ప నాయకులకు వచ్చినాయి అని రాలేదా? మనకి 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం రావడానికి ముందు ఎంతో మంది వ్యక్తులు పోరాటాలు చేసి వాళ్ళ ప్రాణాలే అర్పించారు. కానీ ఒకసారి గమనించండి, ఆ టైంలో ఒక పంచి కట్టుకున్న ఒక పెద్ద ఆయన, అప్పట్లో పానిపట్టు యుద్ధాలని, ఆ యుద్ధాలని, ఈ యుద్ధాలని, ప్రపంచ యుద్ధాలని జరుగుతున్నాయి. యుద్ధాల టైంలో అంటే కత్తి పట్టుకుంటే గాని స్వాతంత్రం రాదు అని కొంతమంది వ్యక్తులు అనుకున్న నమ్మకాన్ని ఒక పంచి కట్టుకుని ఎటువంటి ఆయుధం లేకుండా నేను స్వాతంత్రం తేవాలి అని అనుకోవడం ఒకటి, తీసుకురావడానికి ఆయన ప్రధానమైన కారణంగా మారడం ఒకటి. ఒకసారి మనం గమనిస్తే ఆ టైంలో ఆయనకి విమర్శలు రాలేదంటారా? ఎగతాళి చేయలేదంటారా? అవమానాలు రాలేదా? వ్యతిరేకతలు రాలేదా? నువ్వు ఒక్కడివి ఏం చేస్తావురా అని చెప్పి ఇంట్లో వాళ్ళు అనలేదంటారా? ఖచ్చితంగా అన్నారు. చాలా పెద్దగా అన్నారు. చాలా గొప్ప అవమానాలు తీసుకున్నాడు. కాబట్టి ఇవాళ మనందరి జేబుల్లో ఒక బొమ్మగా ఉన్నాడు. ఎన్నో ప్లేసుల్లో మరి ఆయన పేరు కానీ, ఆయన విగ్రహాలు కానీ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఎదిగిన ప్రతి వ్యక్తి కూడా ఇవన్నీ తీసుకున్న వాళ్ళే, ఎదిగిన వాళ్ళే. అక్కడే ఉన్న వాళ్ళకి ఏం అవసరంలా. ఇప్పుడు గుంపులో ఉన్నాం అనుకోండి, ఆ గుంపులో ఇవేమి రావు. గుంపు నుంచి బయటకు వస్తేనే ఇవన్నీ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ ఒక గుంపులో ఉండిపోయాం. ఒక పెద్ద గుంపులో ఉండిపోయాం ఇంతకు ముందు వరకు. ఇప్పుడు అందరూ చేసే పని కాకుండా మనం డిఫరెంట్ గా చేయడానికి బయటకు వచ్చాం. మరి ఆ గుంపులో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? వాళ్ళు విమర్శించరా? ఎగతాళి చేయరా? అవమానాలు చేయరా? సొసైటీ ఏమనుకుంటుందంటే గుంపులో ఉండి ఒక్క పెట్టుకుంటే అక్కడ సావమంటుంది. కానీ సక్సెస్ అయిన ఏ వ్యక్తి కూడా గుంపులో ఉండి సక్సెస్ అవ్వలా. గుంపు నుంచి బయటకు వచ్చాడు. ఎగతాళి వచ్చింది, విమర్శలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, వ్యతిరేకతలు వచ్చినాయి, అవన్నీ తీసుకున్నాడు, వాటన్నిటిని కూడా మార్చుకున్నాడు, మొండిగా తయారయ్యాడు. మొండోడురా, మొండోడురా అన్నారు. ఆ తర్వాత ఈడు గొప్పోడురా అన్నారు. ఆ తర్వాత ఈడు దేవుడురా అన్నారు. అంటే చూడండి ఫ్రెండ్స్, దేవుడు కూడా ఒకానొక టైంలో మొండివాడే. కాబట్టి నువ్వు దేవుడిగా మారతావు. నువ్వు గుంపులో నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే ఎగతాళి, విమర్శలు, అవమానాలు, వ్యతిరేకతలు ఇవన్నీ కూడా నువ్వు తీసుకోవాలి. ఎగతాళి ఎవరైనా చేశారనుకోండి, వాళ్ళని ఎగతాళి చేసిన వాళ్ళని ప్రేమించండి. ఊరే నిన్నట్టు అన్నాడని చెప్పి నువ్వు ప్రతీకారాలు గట్రా తీసుకోవద్దు. విమర్శించిన వాళ్ళని సంతోషంగా స్వీకరించండి. విమర్శించారనుకోండి, ఓకే అని చెప్పి అనుకోండి. అవమానించారు, వాటిని బహుమానాలుగా స్వీకరించండి. వ్యతిరేకతలను అనుకూలంగా మార్చుకోండి. అప్పుడు నువ్వు విజేతగా మారతావు. ఎగతాళి చేసిన వారిని ప్రేమించండి, విమర్శలను సంతోషంగా స్వీకరించండి, అవమానాలను బహుమానాలుగా మార్చుకోండి. వ్యతిరేకతలను అనుకూలంగా మార్చుకోగలిగినప్పుడు అప్పుడు నీకు స్ట్రాంగ్ టీం వస్తుంది. ఇవన్నీ బ్రెయిన్ లో పెట్టుకోవాల్సిన నాలెడ్జ్. ఈ ఎగతాళి, విమర్శలు, అవమానాలు, వ్యతిరేకతలు బ్రెయిన్ లో పెట్టుకోకూడదు, వదిలేయాల. కానీ ఆ వ్యక్తిని ప్రేమించండి. ఎవరైతే మనకి ఇవన్నీ ఇచ్చాడో, ఓకే ఏం పర్వాలేదురా అని చెప్పి మనం వాళ్ళతో మాట్లాడుతూనే ఉండండి. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. మనం వన్స్ ఒకప్పుడు ఉన్నత స్థాయికి వెళ్తాం. అప్పుడు అవమానించిన, ఎగతాళి చేసిన, విమర్శించిన, వ్యతిరేకత మనకి ఎక్కడి నుంచి అయితే ఎదురైందో వాళ్ళే వచ్చి నీకు ఒక మెట్టుగా మారతారు. నీ సక్సెస్ లో వాళ్ళు కూడా ఒక మెట్టుగా మారతారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏం చేసినా జనం ఏదో ఒకటి అంటున్నారని ఆపేస్తే మళ్ళీ అంటారు, అనకూడదని మార్చేస్తే ఇంకా అంటారు. నువ్వు చేసే పని నేరం కానంత వరకు, అది విలువలకు దూరం కానంత వరకు జనం దాన్ని ఎంత ఘోరంగా ఆపేసినా అది ఆగిపోదు, విజయం పొందకుండా ఓడిపోదు. గుర్తుపెట్టుకోండి, ఇది నువ్వు ఏం చేసినా అంటారు. ఏమి చేయకపోతే అందరితో పాటు అలాగే ఉంటే ఏమంటారు? మరి అందరితో పాటు అలాగే ఉంటే ఏం సాధిస్తావు? ఆల్రెడీ 10 సంవత్సరాలు చేస్తున్నావు, ఏమొచ్చింది? ఏం సక్సెస్ అయ్యావు? ఇంకో 10 సంవత్సరాలు చేసినా ఏముండదు. కానీ మన వయసు ఏమవుతుంది? వయసు పెరిగిపోయి ఆరోగ్యం తగ్గిపోతుంది, నీరసించిపోతున్నాం, శక్తిహీనం అయిపోతున్నాం. మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? మన పెద్దలు అన్నారు కదా,
దీపం ఉండగా చక్కదిద్దుకోమని. దీపం అంటే ఏంటి? నీ ఓపిక ఉండగా, నీ శక్తి ఉండగా నువ్వు చేయగలిగినప్పుడు నువ్వు చేసుకోవాలి అని. కాబట్టి జనం గురించి ఆలోచించొద్దు. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించొద్దు. చూడండి ఫ్రెండ్స్, బయట సొసైటీలో వర్క్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. బాడీతో చేసేది హార్డ్ వర్క్, బ్రెయిన్‌తో చేసేది స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ చేయాలి. కానీ హార్డ్ వర్క్‌ని స్మార్ట్‌గా మార్చుకోవాలి. హార్డ్ వర్క్‌ని స్మార్ట్‌గా మార్చుకోవాలి. హార్డ్ వర్క్ చేయకుండా ఏది రాదు ఈ భూమి మీద. హార్డ్ వర్క్ చేయాలి. బాడీ వర్క్ చేయాలి. కానీ ఇక్కడ బాడీ వర్క్‌ని మనం స్మార్ట్ వర్క్‌గా మార్చుకోవాలంటే బ్రెయిన్‌తో ఆలోచించాలి. టీమ్ వర్క్ జరగాలి. ఒక్కడిగా పనిచేస్తే హార్డ్ వర్క్, టీమ్‌తో వర్క్ చేస్తే స్మార్ట్ వర్క్. వెస్టేజ్ అనేది టీమ్ వర్క్. నువ్వు తెలిసిన వాళ్ళకి ప్రొడక్ట్‌ని పరిచయం చేయాలి. అలా పరిచయం చేసినప్పుడు వాళ్ళు వాడతారు. వాడిన తర్వాత నీ కింద టీమ్‌గా వస్తారు. వాళ్ళని లీడర్లుగా మార్చాలి. ఆ లీడర్లుగా మార్చడానికి లేదా నీ కింద కస్టమర్లుగా మార్చడానికి ఇవన్నిటికీ కూడా ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్‌ని నేర్చుకో. నీ అప్లైనర్ సపోర్ట్ తీసుకో. ప్రతి మీటింగ్‌కి అటెండ్ అవుతూ నువ్వు హార్డ్ వర్క్‌ని స్మార్ట్ వర్క్‌గా మార్చుకో. కానీ నీ జాబ్‌లో హార్డ్ వర్క్ ఎప్పటికీ హార్డ్ వర్కే అవుతుంది. స్మార్ట్ వర్క్ అవ్వదు. ఎప్పుడైతే స్మార్ట్ వర్క్‌గా నీ పని మారిందో అప్పుడు నువ్వు గొప్పోడివి అవుతావు. 100లో 95 మంది ఉన్నది హార్డ్ వర్క్‌లో ఉన్నారు. 100లో ఐదుగురు మాత్రమే స్మార్ట్ వర్క్‌లో ఉన్నారు. ఈ ఐదుగురి దగ్గరే డబ్బులన్నీ ఉన్నాయి. 95 మంది దగ్గర డబ్బులు లేవు. ఆ 95 మంది ఈ అవసరాల కోసం, ఈ నెల ఖర్చుల కోసం, వీటి కోసమే ఎతుకుతున్నారు తప్ప ఇంకా అంతకు మించి డ్రీమ్స్ బిల్డ్ చేయట్లా. కానీ ఈ ఐదుగురికి డ్రీమ్సే ఉంటాయి. డ్రీము వీళ్ళని నడిపిస్తుంది. అప్పుడు వాళ్ళది స్మార్ట్ వర్క్ అయిపోయింది. స్మార్ట్ వర్క్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషి రోజుకి 24 గంటలు ఉంటాయి. ప్రతి మనిషికి ఎవరికైనా ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషికి 24 గంటలే. మనం అందరం కూడా పని చేస్తున్నాం. ఒక 8 గంటలో, 10 గంటలో, 12 గంటలో ప్రతిరోజు కష్టపడితే మనకు 1వ తారీఖు సాలరీ వస్తుంది. మరి ఆ 8 గంటలు పెంచుకోవడం లేదా 10 గంటలు పెంచుకోవడం, 20 గంటలు ఒక మనిషి కష్టపడగలడా? అది సాధ్యపడుతుందా? ప్రతిరోజు 20 గంటలు కష్టపడగలరా? లేరు. అది అసాధ్యం మనకు తెలిసింది. కానీ మీరు గమనించండి, ఇవాళ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ఒక కంపెనీ ఫౌండర్ చూడండి. అతను రోజుకి ఎన్ని గంటలు కష్టపడతాడో చూడండి. అంటే అతను కష్టపడడం అంటే అతని కింద పనిచేసే వర్కర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు, ఉదాహరణకి ఒక కంపెనీలో ఒక 1000 మంది పనిచేస్తుంటే ఆ 1000 మంది ఇంటూ 8 గంటలు, 8000 గంటలు ఆ వ్యక్తి పనిచేస్తున్నట్టు. ఎవరైనా ఒక భూమి మీద ఒక మనిషి 8000 గంటలు ఒక రోజులో పని చేయగలడా? కానీ ఇది స్మార్ట్ వర్క్, టీమ్ వర్క్. టీమ్ వర్క్ ఈజ్ ఆల్వేస్ స్మార్ట్ వర్క్. టీమ్ వర్క్ లోనే సక్సెస్ ఉంది. గుర్తుపెట్టుకోండి లీడర్స్, కొంచెం ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకంటే మనకి ఇది తెలియదు కాబట్టి, ఇది కష్టం కాబట్టి, అంటే తెలియదు కాబట్టి కష్టం అనుకుంటున్నాం. తెలుసుకోండి, నేర్చుకోండి, అడాప్ట్ చేసుకోండి, లోపలికి ఎక్కించుకోండి. స్టేజ్ నాది అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు స్మార్ట్ వర్క్ లోకి వెళ్తావు. స్మార్ట్ వర్క్ ఎప్పుడైతే చేస్తావో నీ టీం కూడా స్మార్ట్ వర్క్ చేస్తుంది. అప్పుడు నీకు స్ట్రాంగ్ టీం వస్తారు. నువ్వు ఈ బిజినెస్ లో స్ట్రాంగ్ టీం కట్టాలంటే అప్లైని తప్పకుండా ఫాలో అవ్వాలి. అప్లైనర్ లేకుండా ఇక్కడ వెస్టేజ్ లేదండి. అప్లైనరే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ అప్లైనర్ ఎప్పుడు కూడా మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనం ఎలా పని చేస్తున్నాము, ఎలా పర్చేస్ జరుగుతుంది, ఎంత బిజినెస్ జరుగుతుందో మన అప్లైనర్ చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండి ఇలా కాదు నాయన, నువ్వు రోజు మీటింగ్ జరుగుతున్నాయి కదా, మీటింగ్ కి రా అంటాడు. నాకు టైం లేదంటాడు. నాకు ఖాళీ లేదండి, నేను బిజీ అండి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ బిజీని మార్చుకోవడానికే కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను బిజీ 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 అనుకుంటే ఎప్పుడు మారిద్ది? చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, మన డౌన్ లైన్ రకరకాల పనులు చేసి బిజినెస్ బిల్డ్ చేయాలని చూస్తారు. ఎక్కువ ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలని చూస్తారు. లేదా రాంగ్ టైంలో పర్చేజ్ చేస్తారు. ఫ్రీ రాదు, ఆఫర్లో ఉండరు, ఆఫర్లు చూడరు. వీళ్ళు జరిగిందా లేదా? అది ఆ నెల వరకే. ప్రతి నెల జరగాలంటే నువ్వు ఆఫర్ని ఫాలో అయితేనే ఇది. ఆఫర్ని ఫాలో అవ్వకుండా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక నెల కొనిపిద్దాం అనుకున్నావా, లేదా అతని జీవితకాలం కొనిపిద్దాం అనుకున్నావా? అతని జీవితకాలం తీసుకోవాలి అంటే అతను ఆఫర్కి అడాప్ట్ అవ్వాలి. ఆఫర్ అతని బ్రెయిన్కి వెళ్ళాలి. ఈ ఆఫర్ని తీసుకోవాలని అతను డిసైడ్ అవ్వాలి. నువ్వు అక్కడ ప్లాన్ చెప్పేటప్పుడు ఆఫర్కి క్లారిటీ ఇవ్వాలి. నువ్వు ఇలా చేస్తే ఎట్లా వస్తుంది, ఇంత బెనిఫిట్ పొందుతావు అని నువ్వు క్లారిటీ ఇవ్వకపోతే 20వ తారీఖు తర్వాత వచ్చి కన్సిస్టెన్సీ చేశాడు, 2వ నెల, మొదటి నెల కొన్నాడు, 2వ నెల 20వ తారీఖు తర్వాత కొన్నాడు, అతను ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ఉండడు.
గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నువ్వు పర్చేజ్ చెయ్యి, ఇన్ టైంలో పర్చేజ్ చెయ్యి, ఆఫర్ నువ్వు తీసుకో, ఆఫర్ బెనిఫిట్ నువ్వు పొందు. అప్పుడు నీకు అర్థమైంది దీంట్లో బెనిఫిట్ ఏంటి అని. ఆఫర్ అనేదాన్ని నువ్వు మిస్ చేసుకుని ఆఫర్ తీసుకోకుండా ఉంటే నువ్వు ఎలా ముందుకు వెళ్తావు? నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఎంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతావు? నువ్వే తీసుకోవట్లేదు కదా. ఇవాళ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది గొప్ప ఆఫర్, కానీ ఎందుకని అందరూ తీసుకోలేకపోతున్నారంటే లీడర్ దాన్ని తీసుకోవాలా. ఫస్ట్ నువ్వు తీసుకోవాలా, కాబట్టి నీ టీం తీసుకో. యథా రాజా తదా ప్రజ అంటారు. రాజు అలాగో ప్రజలు అలాగా. ఇక్కడ కూడా అంతే, నిన్ను బట్టే నీ టీం వస్తుంది, నిన్ను బట్టి నీ టీం వస్తుంది తప్ప నువ్వు కాకుండా నీ టీం గొప్పగా మాత్రం మారదు. గుర్తుపెట్టుకో. ఇక్కడ చూడండి, బిజీ అని ఎప్పుడైనా నువ్వు అంటే నీ అప్లైనర్తో నువ్వు నీ బిజినెస్ కి ఫుల్ స్టాప్ పెట్టినట్టే. ఇక అక్కడితో ఆగిపోయింది నీ బిజినెస్. కాబట్టి నీ బిజీ అని అనవద్దు, నీ మైండ్ లోకి బిజీ అనే మాట రావద్దు. ఓకే సార్, ఖచ్చితంగా వస్తాను, నేను రేపటి నుంచి ప్లాన్ చేసుకుంటాను, నెక్స్ట్ మీటింగ్ నుంచి ప్లాన్ చేసుకుంటాను, ఈ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవుతాను, దీన్ని నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను అని ఎప్పుడైతే నీకు నువ్వు చెప్పుకుంటావో అప్పుడు నువ్వు పాజిటివ్ మైండ్ సెట్ లోకి వెళ్తావు. నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఎప్పటికప్పుడు మనం చేసిన తప్పుల్లోంచి మన మైండ్ సెట్ నెగిటివ్ లోకి మారిపోయిద్దంట. మనం తప్పులు చేయకూడదు. తప్పు కనుక చేస్తూ వెళ్ళామంటే మన మైండ్ సెట్ ఆటోమేటిక్గా నెగిటివ్ మైండ్ సెట్ అయిపోయింది. స్టేజ్ లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ప్లాన్ అయినప్పుడు అందరూ పాజిటివ్ గానే ఆలోచిస్తారు, కానీ ఇక్కడ ఏం జరిగింది, వీడు పర్చేజ్ చేయడు, లేదా పర్చేజ్ చేసి అందరికి అమ్మేసుకుంటాడు, ఇంట్లో ఒక ప్రోడక్ట్ కూడా వాడరు, రాంగ్ రూట్ లోకి వెళ్తాడు. ఈ రాంగ్ రూట్ లోకి వెళ్ళే ప్రతి టైంలో కూడా అతనికి ఒక నెగిటివ్ వస్తూ ఉంటుంది, తెలియదు అతనికి. ఆ రాంగ్ రూట్ లోకి వెళ్ళి 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 ఈ పాజిటివ్ మైండ్ సెట్ కాస్త చివరికి నెగిటివ్ మైండ్ సెట్ అయిపోయింది. ఫస్ట్ అప్లైనర్ ని మనం ఫాలో అయితే అప్లైనర్ మనకు మార్గనిర్దేశంగా ఉంటాడు. ఎందుకంటే అప్లైనర్ అనే వ్యక్తి, అప్లైనర్ గోస్ ద వే, నోస్ ద వే, షోస్ ద వే. అంటే అప్లైనర్ ఆల్రెడీ నడిచి ఉన్న మార్గం కాబట్టి, అప్లైనర్ కి తెలుసు కాబట్టి, అప్లైనర్ చూశాడు కాబట్టి మనకు అప్లైనర్ సరిగా చూపిస్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక అప్లైనర్ అనే వ్యక్తి తల్లి పిల్లి లాగా ఉండాలి. ఈ తల్లి పిల్లి చూడండి, మార్జాల కిషోర న్యాయం అనే ఉంది. ఈ పిల్ల ఏం చేస్తుందంటే 7 ఇళ్ళు మార్చిద్దంట పిల్లలను. ఎందుకంటే పిల్లలు ఎక్కడా కూడా చనిపోకూడదు, అంటే వేరే శత్రువుల నుంచి బారి పడకుండా ఆ పిల్లల్ని 7 ఇళ్ళు మారుస్తుంది అంటారు. అంటే పిల్లి ఆ ఇల్లు మార్చేటప్పుడు ఆ పిల్లి ఎలాగైతే పట్టుకుంటుందో ఆ పిల్లల్ని, అంటే నోటితో పట్టుకున్నప్పుడు ఆ పళ్ళు గుచ్చుకోవాలి, కానీ అక్కడ గుచ్చుకోకుండా ఎంత జాగ్రత్తగా ఆ పిల్లి ఆ పిల్లల యొక్క తలని పట్టుకుని, మెడని పట్టుకుని వేరే ఇంటి జంప్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే క్రమాన్ని మనం అనుసరిస్తే, ఒకసారి మనం చూస్తే కనుక మనం కూడా యాజ్ ఏ అప్లైనర్ గా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అప్లైనర్లే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డౌన్ లైనే. ఎవరో ఒకరు మీకు అప్లైనర్ ఉన్నారు, ఎవరో ఒకరు మీకు డౌన్ లైన్ ఉన్నారు. కాబట్టి అప్లైనర్ బాధ్యత మనం చేయవలసిన అవసరం ఉంది, ఒక డౌన్ లైన్ గా కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ అప్లైనర్ ఒక పిల్లి ఎలాగైతే ట్రీట్ చేస్తుందో వాటి పిల్లల్ని, అదే విధంగా సునిశ్చితంగా చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళకి అర్థమయ్యేలాగా ముందుకు నడిపించండి, అర్థం చేయించండి. వాళ్ళు చేసే తప్పుల్లో అలాగే ఆ తప్పును కంటిన్యూ చేస్తే వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బంది ఏంటో తెలియపరచండి, వాళ్ళు ఎలా నష్టపోతారో తెలియపరచండి. అలా తెలియపరచడమే ఇక్కడ మార్జాల కిషోర న్యాయము. నువ్వు ఈ బిజినెస్ లో స్ట్రాంగ్ టీం కట్టాలంటే నువ్వు మంచి అప్లైనర్ గా మారాలి. ఆ తర్వాత మన డౌన్ లైన్, మనం డౌన్ లైన్మే, మన అప్లైనర్ ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, మా అప్లైనర్ ప్రొడక్ట్ ఎలా యూజ్ చేస్తున్నాడు, నేను అలాగే చూసాను, మా అప్లైనర్ ప్రొడక్ట్ ఎలా పర్చేజ్ చేస్తున్నాడు, మా అప్లైనర్ ప్రొడక్ట్ గురించి ఎలా చెప్తున్నాడు, మా అప్లైనర్ ఏ విధంగా ఫాలో అవుతున్నాడు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా అప్లైనర్ దగ్గర నుంచి తెలుసుకుని, ఇక్కడ అప్లైన్ అంటే ఒక వ్యక్తి కాదండి, అప్లైన్ వ్యవస్థ ఉంది, పెద్ద స్థాయి ఉంది. నీకు ఇమీడియట్ అప్లైనర్ మాత్రమే అప్లైనర్ కాదు, నీ అప్లైనర్ పైన ఉన్న వాళ్ళందరూ నీ అప్లైనర్లే. నీకు నచ్చిన వ్యక్తిని అప్లైనర్ గా నువ్వు తీసుకోవచ్చు, ఆయన్ని ఫాలో అవ్వచ్చు, ఆయన మాటని, ఆయన విధానాన్ని నువ్వు ఫాలో అవ్వడమే. అది ఇక్కడ మనం చేయవలసింది మన డౌన్ లైన్గా, యాజ్ ఏ డౌన్ లైన్ గా. ఇక్కడ మర్కట కిషోర న్యాయం అని ఉంటుంది. అంటే కోతి దాని పిల్లల్ని ఎలా తీసుకెళ్తుంది, తల్లి కోతి పిల్లల్ని పట్టుకోదు, పిల్ల కోతే తల్లిని గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఆ
ఆ తల్లి కోతేమో కొమ్మలను దూకుతూ ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీదకి, చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి దూకుతూ ఉంటుంది. కానీ పిల్ల మాత్రం గట్టిగా పట్టుకునే ఉంటుంది. ఎందుకంటే నా తల్లి నన్ను ఆహారం వైపుకి తీసుకెళ్తుందన్న నమ్మకం ఆ పిల్ల కోతికి ఉంటుంది కాబట్టి గట్టిగా పట్టుకుంటుంది. ఆ పట్టుకుంటుందనే ఉద్దేశంతో తల్లి కోతి అలా జంప్ చేస్తుంది. అంటే మనం కూడా ఒక పిల్ల కోతిలాగా మన అప్లైనర్ ని గట్టిగా పట్టుకోవాలి, స్ట్రాంగ్ గా పట్టుకోవాలి. ఎక్కడా కూడా లూజ్ గా మనం జారిపోయే విధంగా ఉండకూడదు. అలా జారిపోతే అప్పుడు అప్లైనర్ ఇంకో వ్యక్తిని పట్టుకుంటాడు, ఇంకో వ్యక్తిని చూస్తాడు, అతను వెళ్ళి పట్టుకుంటాడు. ఇక్కడ అప్లైనర్ కి మనం అవసరం లేదండి, మనకే అప్లైనర్ అవసరం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అప్లైనర్ మనకి ఫస్ట్ ఫోన్ చేస్తా ఉంటాడు కొన్ని రోజులు. మనం ముందుకు కదులుతున్నాం అనుకోండి, ఓకే మనల్ని యాక్టివ్ చేస్తాడు. మనం ముందుకు కదలట్లా, ఓకే పదే పదే ఫోన్ చేసినా మనం అక్కడే ఉన్నాం. అప్పుడు ఏమనుకుంటాడంటే ఇతను పనికిరాలే ఈ బిజినెస్ కి అని చెప్పి పక్కన పెట్టేస్తాడు. ఎప్పుడైతే అప్లైనర్ మనల్ని పక్కన పెట్టాడో మనం అక్కడ మన పతనం మొదలైపోయింది. అంతే కారణం, మన పతనం మొదలైపోయినట్టే లేదు. మళ్ళీ మనం జాబ్ చేసుకోవాల్సిందే, మళ్ళీ ఆ పనికి వెళ్లాల్సిందే. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ అప్లైనర్ మీకు ఫోన్ చేస్తూ ఉన్నాడంటే అది ఎక్కువ కాలం చేయడు, కొంతకాలమే చేస్తాడు. కొంతకాలం తర్వాత నువ్వు రాకపోతే, నువ్వు యాక్టివ్ అవ్వకపోతే, నువ్వు ముందుకు వెళ్ళలేకపోతే అప్పుడు అప్లైనర్ నీకు ఇక ఫోన్ చేయడు. ఎందుకంటే నీ దగ్గర పెట్టే టైం వేరే వ్యక్తి దగ్గర పెడితే అతను ఈజీగా సక్సెస్ చేయించుకోవచ్చు కదా అని ఆ ఉద్దేశంతోనే వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాడు అంటే నిన్ను డెవలప్ చేయడం ఎవరి వల్ల కాదు, గుర్తుపెట్టుకో. కాబట్టి యాజ్ ఏ డౌన్ లైన్ గా మనం మన అప్లైనర్, ఎవరైనా సరే అప్లైనర్ మీటింగ్ పెడుతున్నా, అప్లైనర్ ఏదైనా మాట చెప్తున్నా దాన్ని బ్రెయిన్ తీసుకుంటూ మన డౌన్ లైన్ కి ఉపయోగించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎవరైతే మనం రైట్ అప్లైనర్ అనుకుంటున్నామో ఆ రైట్ అప్లైనర్ చెప్తున్న విషయాలని మనం బ్రెయిన్ కి తీసుకోవాలి. తర్వాత ఏ పనైనా చేయడానికి టూల్స్ కావాలండి. ఎందుకంటే ఒక పనిని హార్డ్ గా కాకుండా స్మార్ట్ గా చేయాలి అంటారు. ఒక పెద్ద కొండ ఉంది, ఆ కొండని ఒక 10 మంది పడి నెట్టుతున్నారు, కానీ ఇంచు కూడా కదల్చట్లా. ఇంకో 5గురు వచ్చారు, ఇంచు కూడా కదల్చట్లా. కానీ ఒక చిన్న పిల్లోడు వచ్చి అతను నేర్చుకున్నాడు అనమాట. ఆ పాఠంలో ఒక పాఠం చెప్పారు స్కూల్లో, ఆ పాఠాన్ని నేర్చుకున్నాడు. నేర్చుకుంటే అక్కడ ఒక చిన్న రాయి పెట్టాడు. పెద్ద రాయి ముందు చిన్న రాయి పెట్టి ఒక పొలుగు పెట్టి పొలుగేసి కిందకు ఉంచాడు. ఆ పెద్ద బండరాయి కూడా కదిలిపోయింది. అంటే చూడండి, ఒక పనిని నువ్వు హార్డ్ వర్క్ గాను చేయొచ్చు, దాన్ని ఈజీ వర్క్ గా కూడా చేయొచ్చు. ఇక్కడ ఈజీగా చేయడానికి మనకు టూల్స్ కావాలి. ఆ వ్యక్తి, ఆ పిల్లవాడికి ఆ పలుగు, ఆ రాయి, చిన్న రాయి ముక్క, ఆ పలుగు టూల్స్ గా ఉపయోగపడింది కాబట్టి అంత పెద్ద కొండ రాయిని కూడా కదల్చగలిగాడు. అలాగే నీకున్న పెద్ద సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను నెరవేర్చడానికి వెస్టేజ్కి వచ్చావు. ఈ వెస్టేజ్ లో నీకు టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పడానికి వెళుతున్నావు. మాసిపోయిన గెడ్డం, అలాగే నలిగిపోయిన బట్టలు, అలాగే చిరిగిపోయిన చెప్పులు, ఇవన్నీ వేసుకుని ఇక్కడ వెస్టేజీలో లక్షలు వస్తాయని చెప్పి నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటని ఆ వ్యక్తి ఎందుకు తీసుకుంటాడు? ఫస్ట్ టూల్ ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. నువ్వు కనిపించేటప్పుడు స్పష్టంగా కనపడు, చక్కగా కనపడు, మంచి బట్టలు వేసుకో. మనకి యూనిఫామ్ ఉంది, ఆ యూనిఫామ్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన విషయం ఉంది. మగవాళ్ళు అయితే బ్లాక్ అండ్ వైట్, అంటే వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్, చక్కగా షూస్ ఉంటాయి, టై ఉంటుంది. ఇవన్నీ కూడా స్వేర్ చేయండి. ఇది మనకు అవసరం. ఒక బ్యాగ్ పెట్టుకోండి, ఆ బ్యాగ్ లో A4 షీట్లు పెట్టుకోండి, ప్లాన్ బుక్ పెట్టుకోండి, టూల్స్, అలాగే టూల్ కిట్, డెమో కిట్ పెట్టుకోండి. ఇవి మనకి టూల్స్ అండి. ఇక్కడ నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు ఒక్కడే సక్సెస్ చేయించుకోలేవు, విత్ టూల్ తో వెళ్ళాలా. కాబట్టి ఇవన్నీ కూడా టూల్స్ ని ఉపయోగించుకోండి. మనకు టూల్స్ ఉన్నాయి. మనం ఇన్కమ్ ప్లాన్ బుక్ కూడా ఉంది. అలాగే ఇక్కడ చూడండి, మన కంపెనీ మనకి చాలా టూల్స్ ఇచ్చింది. వాటిలో కార్ బుక్ ఉంది, లగ్జరీ కార్ బుక్ ఉంది, లీడింగ్ లేడీస్ బుక్ ఉంది, అలాగే స్టార్టర్ కిట్ ఉంది. స్టార్టర్ కిట్ లోనే అన్ని సక్సెస్ ప్లాన్ ఉంటుంది. తర్వాత హెల్త్ గైడ్ ఉంటుంది, తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన బుక్ ఉంటుంది, ఫ్లిప్ చార్ట్ ఉంటుంది, చాలా అద్భుతం. వాయిస్ మ్యాగజైన్ ఉంటుంది. చూడండి, వాయిస్ మ్యాగజైన్ లో చాలా మంది వ్యక్తుల యొక్క స్టోరీస్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటే అద్భుతంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. మరి ఇక్కడ వెస్టేజ్ లో మనం చేయవలసిన పని డూప్లికేషన్ చేయాలి. డూప్లికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డూప్లికేషన్ చూడండి, అసలు డూప్లికేషన్ అనేది ఖచ్చితంగా మనం చేద్దాం అనుకున్న ముందుకు వెళ్ళదు.
చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. మనం అనుకుంటాం మీటింగ్ లో ఉన్నాడు కదా, వీడు వింటున్నాడు కదా, వీడు అదే విధంగా చేస్తాడులే అని. కానీ ఇంటికి వెళ్ళి వేరే చేస్తాడు. దానికి నిదర్శనం మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ వీడియో ద్వారా. udah kotomis, udah kotomis. Apa itu? Apa itu? Apa itu? Kita kawin paling itu kan? Lepas itu kan? udah apa dulu kan? Udah semua itu. Udah mana bang? Lah, terus. Ada itu soalnya. ini boleh lah. Ya, udah. Mana yang habis tu lah. Ini. Udah. Kita panggil dulu. Kita panggil. Apa dah udah panggil? Udah ya. Itu sudah jadi guna kita. Ini ya. Lah, bukan itu. Belum, no. Lah, udah. Ini tahu lah, lesai kita kan. Udah. Ini Allah ya, Allah. Udah panggil, udah panggil. Tapi udah panggil. Mana jangan lupa itu. गलती करे के मेसेज दियो मेसेज चाहिँ के पुगेछ अन्तमा भने ल अन्तमा मेसेज के पुगे देखाउनुस् त अन्तमा मेसेज సరే ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనం గమనించాల్సింది డూప్లికేషన్ కరెక్ట్ గా వెళ్ళట్లా. మనుషుల్లో ఆ నైజం లేదు. ఎవరో ఒకరు మార్చేస్తున్నారు, సిస్టమ్ ని మార్చేస్తున్నారు. ఆఫర్స్ నీ దగ్గర ఆఫర్ అనేది గొప్పగా ఉండొచ్చు, కానీ నీ టీమ్ లీడరు ఆఫర్ ని గట్టిగా తీసుకోవట్లేదు. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ను ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఆఫర్ ఒక్కటి చాలు మనం ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అని నీకు ఉంది ఆ నమ్మకం. కానీ నీ టీం లీడర్ కి నీ కింద డౌన్ లైన్ కి అది నమ్మకం కలగట్లా. అందుకని అతను టీం కి తీసుకెళ్ళలేకపోతున్నాడు. అలాగే ఇక్కడ మీటింగ్ అంటే నీకు ఒక గొప్ప ఒపీనియన్ ఉంది, ఆ మీటింగ్ కి నువ్వు తీసుకెళ్లాలనుకుంటున్నావు, కానీ నీ టీం లీడరు ఆ ఒపీనియన్ లేదు. అంటే ఇక్కడ డూప్లికేషన్ కరెక్ట్ గా చేయాలి. నీ కోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కోర్ లీడర్స్ కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా అనేది
నువ్వు ముందు చూసుకో. వాళ్ళ కింద వాళ్ళని నువ్వు చూడొద్దు. నీ కోర్ లీడర్ కరెక్ట్ గా ఫాలో అవుతున్నాడా లేదా, నిన్ను ఫాలో అవుతున్నాడా, నువ్వు అనుకుంటున్న విషయం ఏదైతే బలం అని అనుకుంటున్నావో దాన్ని అతను ఫాలో అవుతున్నాడా లేదా నువ్వు చెక్ చేసుకో. ఆ తర్వాత అతని కింద వ్యక్తిని చెక్ చేసుకునేలాగా నువ్వు చేయగలిగితే అప్పుడు కరెక్ట్ గా డూప్లికేషన్ వెళుతుంది తప్ప, లేకపోతే ఇలా డూప్లికేషన్ రాంగ్ లాగా, అంటే మనం ఏదో అనుకుంటున్నాం కానీ మన కింద స్థాయిలో ఉన్న వ్యక్తికి అది వెళ్ళట్లా, అది చేయట్లా, అది వేరే ఆ వ్యక్తి అతను వేరే రకంగా ఆలోచిస్తున్నాడు, వేరే రకంగా అతను దాన్ని మార్చుకుంటున్నాడు. ఇక్కడ యాటిట్యూడ్ అనేది చూడండి ఎంత గొప్పదంటే, ఈ యాటిట్యూడ్ హార్డ్ వర్క్ చేస్తే నీకు 98% మాత్రమే సక్సెస్ అవుతుంది. సైకాలజీ ఫార్మా అండి. నాలెడ్జ్ ఉంటే 96% సక్సెస్ అవుతుంది. అదే యాటిట్యూడ్ కనుక అయితే నువ్వు 100% ఇక్కడ సక్సెస్ అవుతావు. ఇక్కడ నిలబడాలి, కనబడాలి, వినబడాలి. నిలబడడమే ఇంపార్టెంట్. నిలబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవుతారు. కనబడాలి, వినబడాలి. ఇక్కడ చూడండి ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూద్దాం. ఇవాళ టీంలో ఉన్న లీడర్స్ ఎందుకని డల్ అయిపోతున్నారు మనం గమనిస్తే, వాళ్ళకు క్లారిటీ లేకపోవడం మూలంగా. ఎంత వస్తుంది అనే దాని మీద వాళ్ళకు క్లారిటీ లేదు. ఉదాహరణకు ఒక 5% వ్యక్తి ఎంత వస్తుంది అనే దాని మీద అతనికి క్లారిటీ ఇవ్వండి. పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేషన్ నేర్చుకోండి. మీ టీంలో ఉన్న 8% అయితే అతనికి ఎంత వస్తుందో లెక్క వేసి చెప్పగలిగితే, నువ్వు 300 చేస్తే ఎంత వస్తుంది, 400 చేస్తే ఎంత వస్తుంది, 500 చేస్తే ఎంత వస్తుంది అని కానీ నువ్వు చెప్పగలిగితే, నెల మొదట్లో నెలాఖరికి వచ్చేసరికి 600 పీవీలు చేస్తాడు. అతనికి ఒక 500 రూపాయలు వస్తాయి. అతను వచ్చే డబ్బుల గురించి అతను పని చేసుకుంటాడు కదా. నువ్వు వచ్చేది ఎంత వస్తుందో అతనికి ఒక క్లారిటీ ఇవ్వకుండా నోటి మాట చెప్పినంత మాత్రాన వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తెలియని వాళ్ళు మీరు పెన్ను బుక్ దగ్గర పెట్టుకుని ఇది తెలుసుకోండి. పర్ఫార్మెన్స్ బోనస్, ఒక వ్యక్తి 5% లో ఉన్న వ్యక్తి ఒక 100 పీవీలు కొన్నాడు. కొంటే అతనికి ఎంత వస్తుంది అంటే ఇక్కడ క్యాల్కులేషన్ చూడండి. 100 పీవీ కొంటే 5% లెవెల్లో ఉంటాడు. కాబట్టి ఫస్ట్ పీవీ స్లాబ్ మీద మనకు ఒక ఐడియా ఉండాలి. ఈ పీవీ స్లాబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 1 నుండి 599 పీవీలు ఉంటే 5% లెవెల్ అని, 600 నుంచి 2399 పీవీలు ఉంటే 8% లెవెల్ అని, 12% లెవెల్, 16% లెవెల్, ఇలా ఈ లెవెల్స్ ని దాటుకుంటూ మనం ముందుకు వెళ్తాం. 5% లెవెల్ అనేది టెంపరీ లెవెల్, అది 8% లెవెల్ కూడా టెంపరీ లెవెలే, 12% లెవెల్ కూడా టెంపరీ లెవెలే. నీ అసలు లెవెల్ ఏంటంటే 16% లెవెల్ నీ అసలు లెవెల్. 5% లో ఉన్నప్పుడు 5% నువ్వు 500 పీవీలు 600 పీవీల లోపు వరకు 5% లో ఉంటావు. ఎప్పుడైతే 600 పీవీలు దాటుతాయో నువ్వు 8%కి వస్తావు ఈ పీవీ స్లాబ్ ప్రకారం. అలా కాకుండా కంపెనీ ఇక్కడ ఏమంటుందో చూడండి. ఈ యొక్క ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ క్యాష్ బ్యాక్ అంటుంది. దీన్ని ఎలా వస్తుందో చూస్తే, ఇక్కడ 5% లో ఉన్న వ్యక్తి కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 100 పీవీలు కొన్నాడు. అప్పుడు ఇక్కడ 100 ఇంటూ 5% అంటే 5/100 ఇంటూ 18 ఎందుకు వేసానంటే, ఒక పీవీ అనేది ఇక్కడ 18 బీవీ. బీవీలోకి మార్చిన తర్వాత క్యాలిక్యులేషన్ లోకి వెళ్ళాలి. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్, పీవీ అంటే పాయింట్ వాల్యూమ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5 ఇంటూ 18, 5/18 90 రూపాయలు. అంటే ఒక 100 పీవీలు కొన్న వ్యక్తికి 90 రూపాయలు వస్తాయి. అదే ఇతనికి మనం 200 పీవీలు అంటే, నువ్వు ఒక 100 పీవీలు ఇంట్లోకి వాడుకో, ఒక 100 పీవీలు నీకు తెలిసిన వాళ్ళకి పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళమంటే అప్పుడు అతనికి ఎంత వస్తాయి అంటే 180 రూపాయలు వస్తాయి. 180 రూపాయలు ఒక 5% లో ఉన్న వ్యక్తికి 180 రూపాయలు వచ్చినాయి. ఇతను 8% లోకి వెళ్ళకపోయినా 200 పీవీ చేస్తే 180 పీవీలు వచ్చినాయి. ఇలా మనం ఈ యొక్క పెర్ఫార్మెన్స్ బోనస్ ద్వారా అతనికి వచ్చే బెనిఫిట్ మనం చూపించాలి. అలాగే 5% లో ఉన్న వ్యక్తి ఇలా 90 రూపాయలు వచ్చినాయి. అతను ఒక 8% లో ఉన్న వ్యక్తి 100 పీవీలు చేశాడు. అప్పుడు అతనికి ఎంత వస్తాయి? 144 రూపాయలు. చూడండి, 5% లో ఉన్న వ్యక్తి ఒక 100 పీవీలే కొన్నాడు, 90 రూపాయలు వచ్చినాయి. 8% లో ఉన్న వ్యక్తి 100 పీవీగా ఉన్నాడు. అక్కడ కొన్న దాంట్లో మార్పు లేదు. అదే అమౌంట్, అదే ప్రొడక్ట్ అమౌంట్ ఒకటే, కానీ ఇక్కడ వచ్చింది మారింది. అక్కడ 90 వస్తాయి, ఇక్కడ 144 వచ్చినాయి. అదే ఒక వ్యక్తి 12% లో ఉన్న వ్యక్తి కన్సిస్టెన్సీ చేస్తే అప్పుడు అతనికి ఎంత వస్తాయి చూడండి, 216 రూపాయలు వస్తాయి. అతనికి ఎంత వస్తాయి? 216 రూపాయలు వస్తాయి. ఒకవేళ 16% లెవెల్లో ఉన్న వ్యక్తి 100 పీవీ చేస్తే 288 రూపాయలు వస్తాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన 5% లో ఉన్న వ్యక్తి 100 పీవీ కొన్నాడు, 90 రూపాయలు వచ్చినాయి. 16% లెవెల్ పర్మనెంట్ లెవెల్, మనం ఎప్పటికీ ఉండేది 16% లెవెల్లో. ఈ 16% లెవెల్లో మనం 100 పీవీ చేసిన వ్యక్తి సుమారు 300 రూపాయలు కదా.
అంటే నువ్వు కొనుక్కునే 3,500 రూపాయల్లో 300 రూపాయలు క్యాష్ బ్యాక్ కింద నీకు వచ్చేస్తుంది 16% కొన్నప్పుడు. అంటే నీకు పడింది 3,200 రూపాయలే కదా. దాంట్లో మళ్ళీ ఫ్రీ ప్రొడక్ట్ ఉంది. చూడండి, ఎవరిని పరిచయం చేయకపోయినా 16% లో ఉన్న వ్యక్తి కొనుక్కుంటే 300 రూపాయలు సుమారు క్యాష్ బ్యాక్ వస్తుందంటే ఎంత బెనిఫిట్ ఉందండి ఇక్కడ. నీ టీంలో ఉన్న ఒక 12% లో ఉన్న ఇన్యాక్టివ్ పర్సన్ కి ఈ చార్ట్ నువ్వు చూపించగలిగి నీకు ఎంత బెనిఫిట్ వస్తుంది నాయన, నువ్వు ఇలా చేసుకుంటే 4 నెలల తర్వాత ఫ్రీ వస్తుంది కదరా. ఇవన్నీ చూసుకుంటే నీకు 50% కాదు, నీ 30%కే ప్రొడక్ట్ వస్తుందని మన క్యాలిక్యులేషన్ లో చూపించగలిగితే ఇది బెనిఫిటే కదా అని చెప్పి అతను ఫాలో అవ్వడా, అతను ఒక రెగ్యులర్ కస్టమర్ గా ఉండడా? ఆలోచించండి, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అర్థం చేపించే బిజినెస్. చాలా మందికి అర్థం కావట్లా. అర్థం కాక చాలా మిస్ అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకవేళ 5% లో ఉన్న వ్యక్తి 200 PV చేస్తే 180 రూపీస్ వస్తాయి. 8% లో ఉన్న వ్యక్తి 200 PV చేస్తే 288 రూపాయలు వస్తాయి. ఒక 12% లో ఉన్న వ్యక్తి 200 PV చేస్తే 432 రూపాయలు వస్తాయి. అదే 16% లో ఉన్న వ్యక్తి 200 PV సెల్ఫ్ లో చేస్తే 576 రూపాయలు వస్తాయి. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ రేంజ్ చూడండి, ఎంత ప్రొడక్ట్ ఉంది, ఎంత మందికి అవసరమైన ప్రొడక్ట్ ఉంది. మీకు ఎవరైతే నెగిటివ్ చెప్పిన వ్యక్తులు ఉన్నారో, మిమ్మల్ని విమర్శించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు కూడా జబ్బులు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, హెల్త్ సమస్యలు ఉన్నాయి. ఆ హెల్త్ సమస్యకి మన దగ్గర పరిష్కారం ఉందని 2-3 డెమోలు ఆయనకి వేసేస్తే ఆయన ఒక ఫ్లాక్స్ ఆయిల్ వాడుకుంటాడు, లేదా ఒక CMD వాడుకుంటాడు, లేదా అతనికి మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకాళ్ళ నొప్పులు ప్రొడక్ట్ వాడుకుంటాడు, లేదా ఒక ఫుట్ ప్యాచెస్ వాడుకుంటాడు. అలా వాడుకునే వాళ్ళని ఒక 10 మందిని బిల్డ్ చేస్తే 100 PV అయిపోతాయి కదా ఈజీగా. లీడర్స్, ఈ బిజినెస్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోండి. మీ మైండ్ లో ఎప్పుడు కూడా బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి. అంతేగాని ఇక్కడ నువ్వు ఒక మీడియేకర్ మైండ్ సెట్ ని మాత్రం పెట్టుకోవద్దు. మీడియేకర్ వద్దు, బిజినెస్ మైండ్ సెట్ ని పెట్టుకోవాలా. అప్పుడు మాత్రమే దీంట్లో నీకు బిజినెస్ కనిపిస్తుంది. అలా యు అనే వ్యక్తి కింద 2 వ్యక్తులు 100 PVలతో కొంటే అప్పుడు 8%కి వెళ్తాడు. యు అనే వ్యక్తి 8%కి వెళ్తే మరి ఇక్కడ ఇది మార్చలేదు. ఒక్కసారి 1 మినిట్ ఫ్రెండ్స్. ఇక్కడ 140 రూపాయలు. ఓకే 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 సారీ. ఇక్కడ 8% వ్యక్తి 100 PV కొన్నాడు. 100 PV కొన్న 8% వ్యక్తికి 140 రూపాయలు అతను కొన్నదానికి వస్తాయి. మరి కింద 2 కొన్నారు కదా, వాళ్ళు 5% లో ఉంటారు. ఆ 5% లో ఉన్న వాళ్ళకి గ్యాప్ కమిషన్ వస్తుంది. ఆ గ్యాప్ కమిషన్ చూస్తే ఇక్కడ ఇతను ఈ కింద ఉన్న 2 వ్యక్తులు 100 చేశారు కదా, వీళ్ళు 5% లో ఉన్నారు, పైన ఉన్న వ్యక్తి 8% లో ఉన్నాడు కాబట్టి గ్యాప్ 3% వస్తుంది. ఈ 3% మీద 200 PV ఉంది. ఈ 200 మీద 3% తో 108 రూపాయలు వస్తాయి. 108 ప్లస్ 144 252 రూపాయలు యు అనే వ్యక్తి ఒక 2 వ్యక్తులను వాడిస్తే మరి 252 రూపాయలు వస్తాయి. అదే నలుగురితో వాడిస్తే ఎంత వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఒక వ్యక్తి యు అనే వ్యక్తి కొత్తగా జాయిన్ అయ్యి 4 వ్యక్తులు పరిచయం చేశాడు. 4 లెగ్గులు వేసుకున్నాడు. వేసుకుని 400 PVలు చేశాడు. అప్పుడు 108 రూపాయలు కాదు 216 రూపాయలు ఇక్కడ వస్తాయి. 216 ప్లస్ 144 350 రూపాయలు వస్తాయండి. 350 రూపాయలు పెట్టుబడి వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ నువ్వు ఈ బిజినెస్ లో వచ్చే డబ్బుల్ని నువ్వు చూపించగలగాలి, మనీని నువ్వు చూపించు. ఫస్ట్ ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనసే కాబట్టి ఈ బోనస్ మీద వాళ్ళకి ఒక అవగాహన వచ్చేలాగా చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఈ దీంట్లో ఉన్న మనీని చూస్తారు. ఎందుకంటే మనీ ఈజ్ ద బెస్ట్ మోటివేటర్. ఈ భూమి మీద డబ్బులే మోటివేట్ చేస్తాయి. ఒక వ్యక్తిని ఎక్కువగా మోటివేట్ చేయాలంటే డబ్బులే. కాబట్టి అక్కడ ఇనీషియల్ స్టేజ్ లో, ఆయన స్టార్టింగ్ స్టేజ్ లో ఎంత వస్తాయో అతనికి ఒక పేపర్ మీద క్యాలిక్యులేషన్ చేసి నువ్వు చూపించగలిగితే, ఆ ఫ్రీ ప్రోడక్ట్ యాడ్ చేయగలిగితే అప్పుడు నీకు ఆటోమేటిక్ గా ఆడ దగ్గర నుంచి టీం ఆటోమేటిక్ గా వస్తుంది. టీం ఎందుకు రావట్లేదంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. వాళ్ళు 5%కి ఎంత డబ్బులు వస్తాయి క్లారిటీ లేదు, ఒక 8%కి ఎంత డబ్బులు వస్తాయి క్లారిటీ లేదు, వాళ్ళు ఒక 5గురిని పరిచయం చేస్తే ఎంత మనీ వస్తుందో వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ చూడండి, 12% లో ఉన్న వ్యక్తి చేస్తే 864 రూపాయలు వస్తాయి. ఇలా చేస్తే ఆ స్ట్రక్చర్ ప్రకారం 8% లో 12% లో ఉన్న వ్యక్తి చేస్తే 864 రూపాయలు వస్తాయి.
అలాగే ఇక్కడ 16% లో ఉన్న వ్యక్తి, ఒక డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా పీవీలు చేస్తే అతనికి డైరెక్టర్ బోనస్ కాకుండా ఓన్లీ పెర్ఫార్మెన్స్ బోనసే ఎంత వస్తుందో చూడండి. 2718 రూపాయలు పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. డైరెక్టర్ బోనస్ ఒక 5000 ఉంటుంది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ ఒక 5000 ఉంటుంది. ఈ విధంగా చేసిన వ్యక్తికి ఎంత డబ్బులు వస్తాయని సుమారుగా చూడండి ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన బిజినెస్ మంది, ఇంత అద్భుతమైంది. ఒక 16% లో ఉన్న వ్యక్తి సెల్ఫ్ లో కొనుక్కుంటే 300 వస్తాయి. ఈ విధానాన్ని నువ్వు ఎంత మంది దగ్గరికి తీసుకెళ్లావు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి రైట్ స్ట్రక్చర్ ఉండాలా. ఫార్మ్ 6 లైన్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ నువ్వు ఇక్కడ ఈ భూమి మీద నువ్వు ఏ పని చేస్తున్నావు అంటే నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే నీ తర్వాత వాళ్ళు కూడా జాబ్ చేయాలి. నువ్వు జాబ్ చేస్తున్నావు, నీ పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నావు? జాబ్ చేయించడానికే. అంటే నువ్వు కూలోడివే, నీ పిల్లోడిని పెద్ద కూలోడిగా మారుద్దామని చూస్తున్నావు అంతే. నీ కూలి కాకుండా కొంచెం పెద్ద కూలి పెద్దాం, ఇదే ఆలోచన. ప్రతి ఒక్కరికి కూడా మా అబ్బాయికి కొంచెం పెద్ద జాబ్ వస్తే బాగుంటుంది, మా అబ్బాయికి కొంచెం పెద్ద జాబ్ వస్తే బాగుంటుంది, మా అబ్బాయికి కొంచెం పెద్ద జాబ్ వస్తే బాగుంటుంది అనే వ్యక్తులు తప్ప మా అబ్బాయి జాబ్ చేయకూడదు, లైఫ్ లో మా అబ్బాయి ఎప్పటికీ జాబ్ చేయకూడదు అనే వాళ్ళు ఎక్కడ తగులుతారా? అది వెస్టేజ్ లో ఉంటారు. నువ్వు గనక డిసైడ్ అయితే నీ పిల్లోడు మళ్ళీ జాబ్కి వెళ్ళాల్సిన పని ఉండదు. వన్స్ నువ్వు 6 లెగ్గులు నువ్వు ఒక్కడే కడితే చాలు, నీ పిల్లోడు మళ్ళీ కట్టాల్సిన పని లేదు. ఆ కట్టిన దాన్ని ఫామ్ చేసుకుంటూ, ఆ కట్టిన దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్ట్రాంగ్ టీమ్ ని ఒక 6 లెగ్గుల్లో 6 వ్యక్తులు, 6 డెప్త్ల్లో 6, ఒక్కొక్క లెగ్ నుంచి 6 లెగ్గుల నుంచి ఒక్కొక్క డెప్త్ లీడర్స్ ని కనుక నువ్వు తయారు చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఆ తర్వాత నీ పిల్లలు, ఆడపిల్లలు ఇలా ఇక తర్వాత వాళ్ళకి కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళని డెవలప్ చేస్తూ వెళ్ళడమే. కాబట్టి ఫార్మ్ 6 లైన్స్, మెయింటైన్ 6 డౌన్ లైన్స్, యాక్టివ్ డెప్త్ 6 ఉండాలి. ఎప్పుడు కూడా 6 లైన్లు మెయింటైన్ చేయాలి, 6 లెగ్గులు వేయాలి, 6 లెగ్గులు మెయింటైన్ చేయాలి. ఒక్కొక్క డెప్త్ లో 6 ఉండాలి. అలాగే ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఖచ్చితంగా 5 ప్రెజెంటర్స్ ఉండాలి, 20 మంది సిఎన్సి తీసుకునే వాళ్ళు ఉండాలి. ఒక సిల్వర్ డైరెక్టర్ 15 మంది ప్రెజెంటర్స్ ఉండాలి. అంటే ప్లాన్ ప్రెజెంట్ చేసేవాళ్ళు 15 మంది ఉండాలి, 50 మంది సిఎన్సి తీసుకునే వాళ్ళు ఉండాలి. ఒక స్టార్ డైరెక్టర్ 30 మంది ప్రెజెంటర్స్ ఉండాలి. అంటే ప్లాన్ ప్రెజెంట్ చేసే వాళ్ళు 30 మంది ఉండాలి. 100 సిఎన్సీలు తీసుకోవాలి. 100 సిఎన్సీలు అంటే సిఎన్సి డే అయిపోయేదానికి 10,000 పీవీ పైబట్టి ఉండాలి స్టార్ డైరెక్టర్ కి. అప్పుడు అతను స్టార్ డైరెక్టర్ అని అనుకోండి. క్రౌన్ డైరెక్టర్ 50 మంది ప్రెజెంటర్స్ ఉండాలి, 300 పీవీ 300 సిఎన్సీలు చేయాలి. అంటే ఒక క్రౌన్ అనే వ్యక్తి 14వ తారీఖు కల్లా 30,000 పీవీలు రాగలగాలి. అప్పుడు క్రౌన్ లెవెల్ కి, క్రౌన్ సింబల్ కి ట్యాకిల్ అనమాట, కరెక్ట్ ట్యాకిల్ ఉంటుంది. కాబట్టి 300 సిఎన్సీలు ఎప్పుడైతే చేస్తాడో 14వ తారీఖు 30,000 పీవీలు ఉంటాయి. ఆ తర్వాత ఆటోమేటిక్ ఇంకో 30,000 40,000 పీవీ వస్తుంది. 1,00,000 ఎందుకు దాటదు? ఫస్ట్ నువ్వు ఎక్కడ ఫోకస్ పెట్టాలి? 6 వ్యక్తుల మీద ఫోకస్ పెట్టు. ఆ 6 వ్యక్తులు మెయింటైన్ చేస్తూ 6 డెప్త్ల మీద ఫోకస్ పెడుతూ సిఎన్సి ఆఫర్ మీద ఫోకస్ పెట్టు వెళ్ళు. నువ్వు సక్సెస్ ఎందుకు అవ్వలేవు? నీ టీం స్ట్రాంగ్ ఎందుకు అవ్వలేదు? అలాగే నువ్వు ఏ టైటిల్లో ఉన్నావో ఆ టైటిల్ ని మెయింటైన్ చేయి. నువ్వు డైరెక్టర్ అయ్యావా, ఎప్పటికీ డైరెక్టర్ లెవెల్ ఉండాలి. నేను నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అవ్వకూడదు. అలాగే సిల్వర్, గోల్డ్, ఖచ్చితంగా ఆ టైటిల్ ని మెయింటైన్ చేయడం మీద వర్క్ చెయ్యి. ఆ టైటిల్ మెయింటైన్ అవ్వడానికి నేనేం చెయ్యాలో ఆలోచించు. నీ అప్లైనర్ తో మాట్లాడు. ఆటోమేటిక్ గా నువ్వు సక్సెస్ అవుతావు. 100% ఇక్కడ సక్సెస్ ఉంది, గొప్ప లైఫ్ ఉంది. అది నువ్వు చూడగలుగుతున్నావా లేదా అనేది ఇక్కడ పాయింట్. కాబట్టి నువ్వు చూడగలిగి ముందుకు వెళ్ళగలిగితే ఒక స్ట్రాంగ్ టీం కట్టడం అనేది ప్రతి ఒక్కరి పని అవుతుంది. ప్రతి ఒక్కరు ఈజీగా చేయగలుగుతారు. దయచేసి ఈ రోజు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ బ్రెయిన్ కి తీసుకున్నారని నేను ఆశిస్తూ, మరి థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మీటింగ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్ కి కూడా పేరున చాలా టైం అయినా కానీ పేషెన్స్ తో ఉన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.